అందరికీ వెల్కమ్ టు ఆనంద్ చర్చ్ ఉమెన్స్ క్రిస్మస్. సో ఇప్పుడు కొన్ని క్రిస్మస్ క్యారల్స్తో మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, రాజులకు రాజు పుట్టెనయ్యా, రాజులకు పట్టు దేవుని ఆరాధన. రారే చూడా మనం వెళ్లుదామన్నయ్యా, రారే చూడా మనం వెళ్లుదామన్నయ్య. పశువుల పాకలో నన్నయ్య, పశువుల పాకలో నన్నయ్య, శిశువు పుట్టే చూడరండన్నయ్య, శిశువు పుట్టే చూడరండన్నయ్య. రాజులకు రాజు పుట్టెనయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా, రారే చూడా మనం వెళ్లుదామన్నయ్య, రారే చూడా మనం వెళ్లుదామన్నయ్య. Hark the herald angels sing, glory to the newborn King. Peace on earth and mercy mild, God and sinners reconciled. Joyful all the nations rise, join the triumph of the skies. With angelic hosts proclaim, Christ is born in Bethlehem. Hark the herald angels sing, glory to the newborn King. సంగీత సిస్టర్ గారు ముందుకు వచ్చి ఒక స్పెషల్ సాంగ్ పాడవలసిందిగా కోరుకుంటున్నాం. నజరేతు పట్నాన నాగుమలే ధరణిలో, యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో, మేము వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని, మేము మొక్కి వచ్చినాము మా మనం బలలరా. మేము వెళ్ళి చూసినాము స్వామి యేసునాథుని, మేము మొక్కి వచ్చినాము మా మనం బలలరా. బేతలేము పురములోన బీద కన్య మరియకు, బేతలేము పురములోన బీద కన్య మరియకు, పేదరాసు రూపు దాల్చే వెలిసే పశుల పాకలో, పేదరాసు రూపు దాల్చే వెలిసే పశుల పాకలో. పేదవడ్ల వారి కన్యా మరియమ్మ, ప్రేమ గల యేసు తల్లి, మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి. పేరెల్లి నా దేవదేవుడే యేసయ్య, ప్రేమ గల అవతారం. పేరెల్లి నా దేవదేవుడే యేసయ్య, ప్రేమ గల అవతారం. ఇప్పుడు నాగారంలో సేవ చేస్తున్న రెవరెండ్ ఎస్తేర్ రాణి పాస్టమ్మ గారిని ఒక స్పెషల్ సాంగ్ పాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓరన్నా ఓరన్నా ఏసుకు సాటి వేరే లేరన్నా, లేరన్నా ఏసే దైవం చూడన్నా, చూడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, వచ్చాడన్
పరమును విడచి వచ్చడన్నా, చరిత్రలోనికి వచ్చడన్నా, పవిత్ర జీవం తెచ్చడన్నా, అద్వితీయుడు ఆదిదేవుడు ఆదరించెను ఆదుకొనెను, అద్వితీయుడు ఆదిదేవుడు ఆదరించెను ఆదుకొనెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. మరి చక్కని పాట పాడి వినిపించిన సంగీత సిస్టర్కి వందనాలు. మరి మన మధ్యలో ఎలిజబెత్ సిస్టర్ ఉన్నారు, మరొక స్పెషల్ సాంగ్ పాడవాలి. యేసు పుట్టెను కన్నె మరియకు బెత్లెహేము ఊరినందు, లోకానికి అరుదెంచెను ఆ పశుల శాలయందు. ప్రవచనమే నెరవేరెను, పరిస్థితులే మారిపోయెను. ప్రవచనమే నెరవేరెను, పరిస్థితులే మారిపోయెను. యేసు పుట్టెను కన్నె మరియకు బెత్లెహేము ఊరినందు, లోకానికి అరుదెంచెను ఆ పశుల శాలయందు. మరి చక్కని పాట పాడిన ఎలిజబెత్ సిస్టర్కి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే, సో శ్రీయేసును జన్మించే రేయిలో అనే పాట పాడుతూ దేవుని ఆరాధిద్దాం. అందరం చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. దిస్ ఈజ్ ఉమెన్స్ క్రిస్మస్ కదా. సో మీ అందరూ జాయ్ఫుల్గా హ్యాపీనెస్తో ఏమున్నా ఆ డోర్ దగ్గర మర్చిపోయి వచ్చేసారు లోపలికి. సో యూ హ్యావ్ టు కమ్ విత్ ద హార్ట్ టు గాడ్. సో లెట్స్ ఆల్ ప్రైజ్ అండ్ వర్షిప్ హిమ్. సో మనందరికి వచ్చిన పాట శ్రీయేసును జన్మించే రేయిలో అనే పాట పాడుతూ దేవుని ఆరాధిద్దాం. శ్రీయేసును జన్మించే రేయిలో, శ్రీయేసును జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము ఊరిలో, నేడు పాయాక బెత్లెహేము ఊరిలో, సత్రమందున్న పశువుల శాలయందున, సత్రమందున్న పశువుల శాలయందున, దేవపుత్రుండు మనుజుండాయనందున, దేవపుత్రుండు మనుజుండాయనందున. ఓకే, సో మీకు కూర్చున్న ఇంకా నాకు ఆ ఎంజాయ్మెంట్ వస్తలేదు. సో ఒకసారి అందరం లేచి నిలబడదామండి. శ్రీయేసును జన్మించే రేయిలో, శ్రీయేసును జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము ఊరిలో, నేడు పాయాక బెత్లెహేము ఊరిలో, గొల్లలెల్లారు మిగుల భీతిల్లగా, తెలిపే గొప్ప వార్త దూత చల్లగా, తెలిపే గొప్ప వార్త దూత చల్లగా. శ్రీయేసును జన్మించే రేయిలో, శ్రీయేసును జన్మించే రేయిలో, నేడు పాయాక, నేడు పాయాక, నేడు పాయాక బెత్లెహేము ఊరిలో, నేడు పాయాక బెత్లెహేము ఊరిలో, నేడు పాయాక బెత్లెహేము ఊరిలో. అందరం కలిసి చేద్దాం. బెత్లెహేము ఊరిలో, నేడు పాయాక బెత్లెహేము ఊరిలో. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. బోలో యేసు మహారాజ్ కి జై. ఎస్, దిస్ ఈజ్ ఉమెన్స్ క్రిస్మస్. ఇప్పటిదాకా సైలెంట్గా ఉంది. సో ఓకే, మీ అందరికి మీరు మనం ఒకసారి క్లాప్స్ కొట్టుకోం ఒకసారి. రాయ్, మరి మన మధ్యలో ఐ నోన్ ఉమెన్స్ గ్రూప్ సాంగ్ ఉంది. మరి అందరూ స్టేజ్ మీదకి వచ్చినట్లయితే వారి కోసం కూడా మనం అందరం ఒకసారి చప్పట్లు కూడా. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా, చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా, చెంత చేరను
బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో ఆ కన్య మరియమ్మ గర్భమందున కన్య మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలనడి నామమందున ఇమ్మానుయేలనడి నామమందున శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో Joy to the world, the Lord is come. Let us receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven nature sing. शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा आज पैदा आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया. బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి తార వెలసింది అరింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని చేస్తారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి చేస్తారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి హ్యాపీ 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 క్రిస్మస్ క్రిస్మస్ విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యూ ఏ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యూ ఏ మేరీ క్రిస్మస్. మా ఉమెన్స్ అందరికి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ ఉమెన్స్ టీమ్ ఇంత చక్కని మెడ్లీ పాడినందుకు. నా మా యూత్ టీం నుంచి కూడా ఒక డాన్స్ కొరియోగ్రఫీ ఉంది. సో అందరం చప్పట్లతో వాళ్ళని ఆహ్వానిద్దాం. సిన్నోడు సిన్నోడు సూడా సక్కని సిన్నోడు సత్రంలా సిని సిని సేతులతో సిన్న సత్రంలా సిని సిని సేతులతో చూడ సక్కని సిన్నోడమ్మా చూడ సక్కని సిన్నోడమ్మా చూడ సక్కని సిన్నోడమ్మా చూడ సక్కని సిన్నోడమ్మా సిన్న సత్రంలా సిని సిని కళ్ళతో సిన్న సత్రంలా సిని సిని కళ్ళతో నిన్నే చూస్తున్నాడమ్మా నిన్నే చూస్తున్నాడమ్మా నిన్నే చూస్తున్నాడమ్మా నిన్నే చూస్తున్నాడమ్మా. మరియమ్మ తనయుడు ఈ లోక రక్షకుడు పాపాలు క్షమింప వేధించినాడు
సంబరం సంబరం ఊళ్ళో సంబరం, సంబరం సంబరం పట్నంలో సంబరం. పుల్లలంతా వచ్చినారు, జ్ఞానులంతా వచ్చినారు, సిన్నోన్ని చూసినారు పరేషాను అయినారు, సిన్నోని చూసినారు పరేషాను అయినారు. సంబరం సంబరం ఊళ్ళో సంబరం, సంబరం సంబరం పట్నంలో సంబరం, సంబరం సంబరం ఊళ్ళో సంబరం, సంబరం సంబరం పట్నంలో సంబరం, సంబరం సంబరం ఊళ్ళో సంబరం, సంబరం సంబరం పట్నంలో. చూడ సక్కని సిన్నోడమ్మా, చూడ సక్కని సిన్నోడమ్మా, చూడ సక్కని సిన్నోడమ్మా, చూడ సక్కని సిన్నోడమ్మా. We have Ayanon Church Women's Dance Choreography undi. So let's all welcome them with a round of applause. పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకు ఎందుకీ కోయిల, చెప్పవే చెప్పవే కోయిల, మల్లె పూల మంచు జల్లి మందిరాన కురిసేడు ఎందుకో ఎందుకీ కోయిల, చెప్పవే చెప్పవే కోయిల. జన్మించినాడంట వెన్నెలా ఈయవనిలోనంట వెన్నెలా, జన్మించినాడంట వెన్నెలా ఈయవనిలోనంట వెన్నెలా. ఎందుకో ఎందుకే కోయిల, చెప్పవే చెప్పవే కోయిల, మల్లె పూల మంచు జల్లి మందిరాన కురిసేడు ఎందుకో ఎందుకే కోయిల, చెప్పవే చెప్పవే కోయిల. వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిల, చెప్పవే చెప్పవే కోయిల, ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిల, చెప్పవే చెప్పవే కోయిల. రాజులకు రాజంట వెన్నెల, ఆ రాజు ఏసంట వెన్నెల, రాజులకు రాజంట వెన్నెల, ఆ రాజు ఏసంట వెన్నెల. ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిల, చెప్పవే చెప్పవే కోయిల, మల్లె పూల మంచు జల్లి మందిరాన కురిసేడు ఎందుకో ఎందుకే కోయిల, చెప్పవే చెప్పవే కోయిల. చూపు దారిలోనే వచ్చినారు ఎవరి కోయిల, చెప్పవే చెప్పవే కోయిల. తూర్పు దేశ జ్ఞానులంబ వెన్నెల, దర్శింపవచ్చినారు వెన్నెల, తూర్పు దేశ జ్ఞానులందరం చప్పట్లు కొడదాం. దర్శింపవచ్చినారు వెన్నెల, బంగారు సామ్రాణి బోళం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెల, బంగారు సామ్రాణి బోళం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెల. ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిల, చెప్పవే చెప్పవే కోయిల, మల్లె పూల మంచు జల్లి మందిరాన కురిసేడు ఎందుకో ఎందుకే కోయిల, చెప్పవే చెప్పవే కోయిల. అర్ధరాత్రి కాలమందు వెన్నెల, ఆశ్చర్యకరుడంత వెన్నెల, అర్ధరాత్రి కాలమందు వెన్నెల, ఆశ్చర్యకరుడంత వెన్నెల,
ఒకసారి అందరూ మన ఉమెన్స్ డ్యాన్స్ కోసం అందరూ ఒకసారి చప్పట్లు కొడతారని. ఓకే, సో దే హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ పాస్ట్ 3 days. చాలా కష్టపడుతూ పాపం మొత్తం హోల్ సాంగ్ నేర్చుకోవడం ఇస్ నాట్ ఈజీ. సో దేవ్ లెర్న్డ్, అది చాలా కష్టమైన పాట కూడా, బట్ దేవ్ లెర్న్డ్ ఇట్. ఇంకొకసారి వాళ్ళ కోసం ఒకసారి. ఓకే, సో మన మధ్యలో ఏనూన్ చర్చ్ ఉమెన్స్ వచ్చి ఒక స్కిట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. సో దాని గురించి వివరంగా తర్వాత తెలుస్తుంది. సో మీరు అందరూ ఈగర్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో అందరూ జాగ్రత్తగా గమనించి ఎంజాయ్ చేయండి స్కిట్ని. మహోన్నతుడా, నీకు స్తోత్రములు ప్రభా. ఈరోజు ఆదివారం నైనా చర్చికి వెళ్ళాలి ప్రభా. మీరే మాకు సహాయం చేయండి తండ్రి. నైనా నా బిడ్డలు యెహోషువ అయితే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని ప్రభా వాగ్దానం చేసుకున్నాడు ప్రభా. కానీ పిల్లలు రావట్లేదు తండ్రి. చిన్నప్పుడు బాగానే తండ్రి వచ్చారు, కానీ యవన ప్రాయంలో ప్రభా వాళ్ళు తొలగిపోయారు తండ్రి. మీరే వారితో మాట్లాడండి, వారిని దర్శించి నేను వారిని కూడా సంఘానికి నడిపిస్తారని నమ్ముచూ చేస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. చిన్ను బుజ్జి ఇలా రండమ్మా. ఏంటి మమ్మీ? మేము చర్చికి వెళ్దాము, తొందరగా రెడీ అవ్వండి. మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందని నీకు చెప్పా కదా. అదేంటమ్మా, చర్చికి వెళ్ళాలి కదా మమ్మీ. కావ్య ఫీల్ అవుతుంది మమ్మీ. కావాలంటే నెక్స్ట్ వీక్ వస్తాను మమ్మీ. అది ఫీల్ అవుతుంది మమ్మీ. ఎలాగమ్మా అలా చేస్తే? ఆల్రెడీ ఇప్పటికే బయలుదేరవా స్టార్ట్ అయ్యని మెసేజెస్ కూడా పెడుతున్నారు ఫ్రెండ్స్ అందరూ. అందుకే ట్రై చేసినా. నువ్వైనా వస్తావా లేదా? కావాలంటే నేను చర్చ్లో డ్రాప్ చేస్తాను మమ్మీ, కానీ చర్చ్ లోపలికి రాను మా. నాకు ఇంపార్టెంట్ పని ఉంది మమ్మీ. ఇంపార్టెంట్ ఏం పని? ఎవ్రీ వీక్ అదే ఇంపార్టెంట్ పని నీకు? నీకు తెలిసిందే కదా మమ్మీ నేను ఎంత బిజీ. కావాలంటే అక్కని తీసుకుని వెళ్ళు. అరే నువ్వు పోతే నువ్వు చర్చికి పో, నన్ను ఎందుకు రమ్మంటున్నావు? అసలు ఎవరి బర్త్డే? నువ్వు ఎవరి బర్త్డే పార్టీకి అనవసరం రా. నువ్వు పోవాలంటే నేనైతే ఫ్రెండ్ పార్టీ ఉంది ఈ రోజు. మమ్మీ ఫ్రెండ్ కాదు బాయ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. మమ్మీ కావాలంటే వాడిని తీసుకెళ్ళి మమ్మీ. వాడు ఎందుకు ఉత్తూరు నన్ను అంటున్నాడు? పెద్దదాన్ని అనొచ్చా చెప్పు వాడికి. ఎందుకు మమ్మీ తప్పు చేస్తే ఎవరైనా అనొచ్చు అని చెప్పు. అరే నువ్వు సైలెంట్ గా షాపింగ్ ఉంది, ఈ రోజు పార్టీ ఉంది. షాపింగ్ లో పార్టీలే చేసుకోవాలి ఎప్పుడు, సంపాదించడానికి. మమ్మీ వాడిని తీసుకెళ్ళు. నేనైతే ఆపండి, ఆల్రెడీ ఫోన్ వస్తుంది, నేను వెళ్తున్నాను మమ్మీ. సరే వెళ్ళు, నేనే వెళ్తాను. సరే మమ్మీ బాయ్. ప్రజలోడమ్మా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. ఏంటి అలా ఉన్నారు? ఏం లేదమ్మా. ఏంటి ఈ వారం కూడా మీ పిల్లలు చర్చికి రాలేదా? రాలేదండి. ఈ వారం కూడా మీ పిల్లలు రాలేదా? అవునండి, రాలేదు. సో మీరేం బాధపడకండి సిస్టర్. మన దేవుడు గొప్పవాడు. మనం ప్రార్థన చేద్దాము. మీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు, ఆయన ఆలకిస్తాడు. మీ బిడ్డల్ని అదే మా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మారుస్తాడు వాళ్ళని. దేవుడు ఏదో ఒక రోజు వాళ్ళని తీసుకొస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు కనుక దేవుడు ఇచ్చిన వాగ్దానం తప్పకుండా నెరవేరుస్తాడు. మీరు అదే ధైర్యంతో ఉండండి సిస్టర్. మనం ప్రార్థన చేద్దాము. మీరు కూడా ప్రార్థన చేయండి. పట్టు విడిచిపెట్టకుండా దేవుడి సన్నిధిలో అడుగుతూనే ఉండండి. ఏదో ఒక రోజున ఆయనే మార్చి పిల్లల్ని దేవుడి సన్నిధికి నడిపిస్తాడు సిస్టర్. ఓకే ఉంటారు సిస్టర్. మరి థ్యాంక్ యూ. ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళారో ఏంటో, ఎప్పుడు వస్తారో ఏంటో. అయ్యో నాకైతే ఆఫీస్కి టైం అయిపోతుంది. హాయ్ ఇంద్రా గారు. హాయ్ పద్మ గారు. బాగున్నారా? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం. మాకేంటి అన్నీ మంచిగా ఉన్నాయి. మా పిల్లలు చాలా గొప్ప గొప్ప ఇంటి వాళ్ళు అయిపోయారు. అవునండి. పెద్ద పాపకి మొన్ననే మ్యారేజ్ అయింది. మీకు చెప్పలేదండి, ఫీల్ కాకండి. ఎందుకంటే గొప్పింటి అమ్మాయి కదా, గొప్పింటి అమ్మాయి అయిపోయింది, మంచి గొప్పగా మ్యారేజ్ అయ్యింది. అందుకే మిమ్మల్ని పిలవలేకపోయాను. సరే మా పర్వాలేదు. అబ్బాయి కూడా యుఎస్కి వెళ్ళాడు. నెలకి 10 లక్షల సంపాదన అండి ఆయనకి. పెద్ద పెద్ద నగలు, నట్రాస్, శారీస్ అన్ని తీసుకొచ్చి ఇస్తున్నాడు. గొప్ప వాళ్ళు అయిపోయారు నా పిల్లలు. మరి మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మా పిల్లలు ప్రస్తుతానికి ఏం చేయట్లేదండి. ఏదో ఒక రోజు చేస్తారు. దేవుడు వాళ్ళకి మంచి బిజినెస్, మంచి ఉద్యోగం ఇస్తాడు. అదే ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తప్పకుండా నా ప్రార్థన వింటాడు, నా వాగ్దానం నెరవేరుస్తాడు. ఏంటండి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తా ఉంటారు, ప్రార్థన ప్రార్థన అంటూ ఉంటారు. మా పిల్లలు చూడండి, నా మాట వినకుండా ఎంతో గొప్ప వాళ్ళు అయిపోయారు నా పిల్లలు. మీ పిల్లలేమో మీ మాట విన్నారు, అయినా మీరు ప్రార్థన చర్చ్ మారుతారండి. ఏదో ఒక రోజు మారుతారు. దేవుడు ప్రార్థన చేస్తున్నా కదా, దేవుడు ఏదో ఒక రోజు తప్పకుండా వాళ్ళు మంచి భవిష్యత్తు వస్తుంది.
దేవుడు మారుస్తాడు వాళ్ళని. ఏమోనండి, మీరు అసలు చెప్పిన మాట వినరు. ఎప్పుడు చర్చ అంటారు, ప్రార్థన అంటారు. నాకెందుకు, నేను చెప్పేంత చెప్పాను. అవును, అదే కదమ్మా, ప్రార్థనే కదమ్మా మనల్ని చేసి. ఓకే సార్. అరే ఏదో మెసేజ్ వచ్చింది. ఏంటి ఫేస్బుక్ ఫోటో? అరే ఇదేంటి, అసలు ఇది ఎలా జరిగింది? అసలు ఇలా ఎలా చేశాడు? ఆగు, వాడికి ఫోన్ చేసి నేను ఇప్పుడే అడిగేస్తాను. హలో హలో, అరే బేబీ ఏంటి అసలు ఫోన్ 2 days నుంచి బిజీ వస్తుంది. అసలు వాట్సాప్లో మెసేజ్ చేసా, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసా, ఫేస్బుక్ కూడా స్టేటస్ కూడా పెట్టా, దేనికి రిప్లై ఇవ్వలేదు నువ్వు. ఏంటి బేబీ, ఎందుకు నెంబర్ కూడా బ్లాక్ చేసావు? ఇప్పుడు ఇంకో సిమ్ తీసుకుని మరి నీకు ఫోన్ చేశాను నేను. ఆ ఫోటో పెట్టావేంటి? అసలు ఎవరామె? పెళ్లి చేసుకుంటున్నావా? ఆమెనా? అసలు ఆమె ఎవరు? మరి నాకు ఇన్ని రోజులు ఆ విషయం ఎందుకు చెప్పలేదు నువ్వు? అరే నేను నిన్ను ఎంత మంచిగా ప్రేమించా నేను. అసలు నీ గురించి మా మమ్మీకి ఎన్ని అబద్ధాలు చెప్పా. ఆల్రెడీ నేను మ్యారేజ్కి కూడా ఒప్పిస్తానని చెప్పా కదా. ఈ టైంపాసా? ఈ టైంపాస్ అనుకుంటున్నావా? అసలు నేను మా మమ్మీని ఒప్పించి ఆమె నా కోసం ఎన్ని సంబంధాలు చూసినా కూడా నేను రిజెక్ట్ చేశాను. ఎందుకు? నీకోసం కాదా? హలో హలో హలో, ఫోన్ కట్ చేసేసాడు. మళ్ళీ చేస్తా, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు ఏంటి, నేను ఇంత నమ్మాను, ఇంత ప్రేమించాను అంటే నా ఇన్ని రోజుల ప్రేమంతా వ్యర్థమైపోయిందా? మా మమ్మీని కూడా ఒప్పించి తననే పెళ్లి చేసుకుందాం అనుకున్నా. అప్పటికి మమ్మీ నా గురించి ఎన్నో మంచి సంబంధాలు చూసినా నేను ఒప్పుకోలేదు. అతని నిజమైన ప్రేమని నేను నమ్మానే. మళ్ళీ ఫోన్ చేస్తా నేను. స్విచ్ ఆఫ్ చేసేసాడు. నా నెంబర్ బ్లాక్ కూడా చేసేసాడు. ఇంత మోసం చేస్తాడని నేను అనుకోలేదే. అయ్యో, ఇంత మోసం చేశాడేంటి? ఎంత నమ్మాను నేను, ఎంత మోసం చేశాడు నన్ను. అయ్యో, నమ్మించి మోసం చేయడం అంటే ఇదే అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ ఫోన్ వద్దు, నాకు ఏమీ వద్దు. ఇంత ఇలా నమ్మించి మోసం చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. హలో రే అజయ్, మొన్న డబ్బులు తీసుకున్నావు కదరా, ఏమైంది? అదేంటి 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే 15 lakhs వస్తాయన్నావు. ఇప్పుడు వరకు ఏం చెప్పలేదు నాకు. ఏంటి లాస్ అయిపోయినాయా? నువ్వు లాస్కి ఛాన్సే లేదన్నావు కదరా. అయినా అన్ని డబ్బులు నా దగ్గర నుంచి తీసుకున్నావు కదరా. అవి మా అమ్మ పెట్టిన డబ్బులు, సేవింగ్స్ది. సరే, నాకు 15 lakhs వద్దు, ఏమొద్దు. నా 5 lakhs ఇచ్చేస్తే నాకు చాలు. అవి కూడా రావా? అవెందుకు రావురా? మొన్న అంత గ్యారంటీ షూరిటీ ఇచ్చి తీసుకున్నావు కదరా. ఆ 5 lakhs అన్న ఇచ్చే నాకు చాలు. హలో హలో, కట్ చేశాడు అదవా. సరే, హలో సురేష్, నీకు తెలిసిందా ఏం జరిగిందో? మొన్న నేను డబ్బులు పెట్టాను కదా. ఏంటి, నీకు ఆల్రెడీ తెలుసా? మరి నాకెవరు చెప్తారా? తీసుకుంది నా డబ్బులే కదా. ఆహా, ఇన్వెస్ట్మెంట్లో చాలా రిస్క్ ఉంటుందా? మళ్ళీ ముందే తెలుసు కదా మీకు కూడా. మరి అన్ని డబ్బులు నా చేత ఎందుకు పెట్టించారు? అసలే మా మమ్మీ కష్టపడి పెట్టిన డబ్బులు అవి, అక్క పెళ్ళి కోసం. రిస్క్లన్నీ నేను తీసుకుంటే బెనిఫిట్లు మీరు ఎంజాయ్ చేస్తారా? మర్యాదగానే డబ్బులు వాపస్ ఇవ్వండి మీరు. హలో హలో, హిడ్గుడ్ కట్ చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మ సేవింగ్స్కి పెట్టిన డబ్బులు అంతా ఇన్వెస్ట్ చేసేసాను. రిటర్న్ వస్తుంది అనుకుంటే ఇట్లా మోసం చేశారేంటి వీళ్ళు? ఛా, ఫస్ట్ అక్కకు చెప్పేస్తా, దాని తర్వాత చూసుకుందాం ఏం జరుగుతుందో. అక్క అక్క. అరే ఏంట్రా, నన్ను డిస్టర్బ్ చేయకు. నేను చాలా బాధలో ఉన్నా, వెళ్ళిపో, నన్ను డిస్టర్బ్ చేయొద్దురా. అరే ఏమైందక్క, అట్లా ఏడుస్తున్నావు? ఏం లేదురా, నన్ను
నాకు ఫుల్ తలనొప్పి వస్తుంది, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. మొన్న నేను కూడా ఫేస్బుక్లో ఫోటో చూశాను, అదేనా? అరే నువ్వు మళ్ళీ దాని గురించి మాట్లాడొద్దని చెప్పా, నన్ను తలనొప్పి తెప్పించొద్దు, వెళ్ళిపో. అక్క నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. నువ్వేం చేసావురా మళ్ళీ? అది మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అజయ్ సురేష్, ఆ చెత్త ఫ్రెండ్స్తో తిరగొద్దని నేను నీకు ముందే చెప్పాగా. అరే చెప్పింది విను ఫస్ట్. ఏమైంది? అది వాళ్ళు 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఒక 15 lakhs వస్తాయి అన్నారు అక్క. 5కి 15 ఇస్తాడని చెప్తే నువ్వెట్లా నమ్మేవరా? అరే ఏదో లాభం వస్తుందని చేశాను అక్క. ఇప్పుడు అవి మమ్మీ సేవింగ్ చేసిన అమౌంట్ రా, మమ్మీకి ఎట్లా చెప్తావు? ఏమో. ఆల్రెడీ నువ్వు జాబ్ చేయట్లే, నేనేమి చేయట్లే, మమ్మీ కష్టపడి దాన్ని సేవింగ్ చేసిన అమౌంట్ రా, ఎందుకు ఇలా నాశనం చేసావు? ఏమో అక్క, నీకు పెళ్లి కావట్లేదు కదా, ఏ 5 lakhs 15 lakhs అయితే ఘనంగా చేయొచ్చు అనుకున్నాను. ఎందుకు ఇంత పని చేసావురా? ఇప్పుడు ఏం చేద్దాం? నేను ఒకటి చేసా, నువ్వు ఒకటి చేసా, మమ్మీ ఎలా తట్టుకుంటుందిరా? ఇప్పటికే మన కోసం ఎంతో కష్టపడుతుంది. మమ్మీ చెప్పిన మాట ఒక్కరోజైనా విన్నామా మనం? వినలేదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతకవు, నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్ళాను. చూడు ఇప్పుడు మన లైఫ్ ఎలా అయిందో. మమ్మీ కరెక్ట్గానే చెప్తుంది అక్క, మనం దేవుడిని నమ్ముకొని చక్కగా ఉండుంటే బాగుండు. అవునరా, నడు. నేనైతే మమ్మీకి ఆ సేవింగ్ అమౌంట్ చెప్పాలి, నా లైఫ్ గురించి కూడా నేను మమ్మీకి చెప్పి సారీ అడుగుతాను రా. అవునక్క, వెళ్ళిపోదాం మమ్మీ దగ్గరికి. మమ్మీ మమ్మీ ఏంటి ఏంటా కన్నీళ్ళు ఏంటి కళ్ళలోనే ఏం జరిగింది? ఏమైందమ్మా? ఏమైంది మమ్మీ? ఏం చేసావు మమ్మీ? నీకు ఒక విషయం చెప్పకుండా దాచిపెట్టాను మమ్మీ. ఏంటమ్మా అది? నేను ఒక ఫస్ట్ చెప్పు ఏంటో. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను మమ్మీ. ఏంటి? కానీ వాడు నన్ను అలా ఎలా చేస్తావమ్మా? నువ్వు చదువుకున్నదాని అనుకున్నాను, ఇలా ఎలా చేస్తావు నువ్వు? ఇందుకేనా నీకు చదివించింది ఇంత? అనుకున్నాను మమ్మీ. అలా ఎలా అనుకుంటారు? లోకంలో ఎవరు కూడా ప్రేమించేవారు లేరని తెలీదా నీకు? చిన్నప్పటి నుంచి చర్చికి వచ్చి ఇవన్నీ వాక్యాలన్నీ విన్నావు, ఎలా అలా చేస్తావు అనుకోలేదు నేను అసలు. నాకు తెలియలేదు మమ్మీ వాడు ఇట్లా చేస్తాడని. సరే ఊరుకో, అయిందేదో అయిపోయింది, ఊరుకో ఊరుకో ఊరుకో. మన యేసయ్య క్షమిస్తాడు. మనం మళ్ళీ ప్రేయర్ చేసుకుందాము, వెళ్ళి దేవుడు క్షమించమని అడుగు, దేవుడు మళ్ళీ నిన్ను బాగు చేస్తాడు. ఓకే మమ్మీ. మమ్మీ ఏట్రా నీకేమైందిరా? నన్ను కూడా క్షమించు మమ్మీ. నువ్వేం చేసావు? అది ఇన్ని రోజులు అక్కకు పెళ్లి కావట్లేదు, మన దగ్గర డబ్బులు లేవని మన సేవింగ్స్ని ఇన్వెస్ట్ చేశాను మమ్మీ. ఏంటి? అవును, 5 లక్షలు పెడితే 15 lakhs వస్తాయి అన్నారు, అందుకే పెట్టినా. 5 లక్షలు కూడా వాపస్ రాలేదు. ఏంటమ్మా ఇలా అదేమో అలాగా, నువ్వేమో ఎలాగ దాని పెళ్లి కోసమని ఎంతో కష్టపడి సేవింగ్ చేశాను, నువ్వు చెప్పకుండా ఎలా అలా తీస్తావు అన్ని డబ్బులు? బుద్ధి జ్ఞానం లేదా నీకు అసలు? మా ఫ్రెండ్సే చెప్పారు మమ్మీ. చదువుకున్నావు, నువ్వు చదువుకున్నవాడి 5కి 10 వస్తాయని ఎలా అనుకుంటావు నువ్వు? నాకు ఇందాకే చెప్పాడు మమ్మీ, వాడిని కూడా క్షమించు మమ్మీ. నీకు తెలుసు అయితే మీరు ఇద్దరు తోడుదొంగలైతే? లేదు మమ్మీ, ఇందాకే కనీసం నువ్వైనా చెప్పాలి కదమ్మా ఇలా జరిగిందని. నాకు తెలియదు మమ్మీ, వాడిని కూడా మీరే క్షమించండి. అక్కకి లాస్ట్లో చెప్పాను మమ్మీ, పోగొట్టుకున్నాక. అక్క కూడా ముందు తెలియదు. పోయినాక చెప్తే ఏం లాభం? ముందే చెప్పాలి కదా. అన్ని డబ్బులు, కొన్ని డబ్బులా? ఇప్పుడు దాని పెళ్ళి ఎలా చేద్దాం? మమ్మీ నువ్వే ఎప్పుడు అంటావు కదా దేవుడు ఏమన్నా చేయగలుగుతాడని. మేము కూడా ఇప్పటి నుంచి చర్చ్కి వస్తాం మమ్మీ, ప్రార్థిస్తాం మమ్మీ, మంచిగా జాబ్ ఎత్తుకుంటాను మమ్మీ, దేవుడు సహాయం. సరేలే, ఇప్పటి వరకైనా తెలుసుకున్నారు, దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాము. సరే మమ్మీ. కలిసి చర్చ్కి వెళ్దాము. ఇంకా ఇప్పటి నుంచి చర్చ్కి ప్రార్థన చేయాలి, చర్చ్కి వెళ్దాము కలిసి. అప్పుడు దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు మనకి. సరే మమ్మీ. హలో ఇందిరా సిస్టర్ గారు, ప్రైజ్ లాట్ అండి. హాయ్ నాన్న. ప్రైజ్ లాట్ నాన్న. ప్రైజ్ లాట్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నామండి. నేను చూస్తుంది నిజమేనా ఇందిరా గారు? అవునండి, మా పిల్లలు దేవుడు మార్మన్స్ ఇచ్చాడు. దేవుడు వాళ్ళు మారిపోయినారు, నాతో పాటు చర్చికి వచ్చారు. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, దేవుడు నా వాగ్దానాన్ని నెరవేర్చాడు. నిజంగానే దేవుడు చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడండి. దేవుడు ఏదైనా చేయగలడు.
చెప్తూనే ఉన్నాను, ఏదో ఒక రోజు దేవుడు మీ పిల్లల్ని మారుస్తాడు, దేవుని సన్నిధికి నడిపిస్తాడు అని చెప్పాను కదా. అవునండి, చెప్పారండి. నేను కూడా ప్రార్థన చేశాను. నా ప్రార్థన దేవుడు ఆలకించి నాకు జవాబు దయచేశాడండి. అయితే ఈ సంవత్సరం క్రిస్మస్ ఫ్యామిలీ తోటి వచ్చారనమాట. అవునండి, ఈ సంవత్సరం క్రిస్మస్కి దేవుడు నా వాగ్దానం కుంటున్నా, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదామని నేను వాగ్దానం వచ్చింది నాకు. అది ఈ క్రిస్మస్ రోజున నెరవేర్చబడింది. సో అందరూ ఈ సంవత్సరం మంచిగా క్రిస్మస్ జరుపుకోవాలి. ఇకనైనా అమ్మను బాధ పెట్టకుండా మంచిగా చూసుకోండి, చక్కగా క్రిస్మస్ చేసుకోండి. మీకు కూడా హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అక్క. చర్చికి టైం అవుతుంది, రండి వెళ్దాం. సరే పదండి. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దేవానికి వందనాలు ప్రభా. ఎన్నోనయ్యా నా బిడ్డలను మార్చి తండ్రి ప్రభా, వారిని నైనా నీ సంఘానికి నడిపించావు ప్రభా. ఇకనైనా ప్రభా వాళ్ళు నిన్ను తెలుసుకున్నారు ప్రభా. నీకు దూరంగా ఉండి ప్రభా మేము ఏమి చేయలేము తండ్రి నాయన. అయా తల్లి విరిచినాను ప్రభా. అయా వీళ్ళు బిడ్డలు తప్పిపోయినప్పటికీ నేను విడవని ఎడబాయని దేవుడవు తండ్రి నాయన. తప్పిపోయిన కుమారుడు వెళ్ళినప్పుడు ప్రభా తండ్రి ఎలాగైతే తిరిగి వచ్చినప్పుడు నాయన వారిని ప్రభా ప్రేమించి ఎత్తుకున్నాడో తండ్రి నాయన. అయ్యా మా బిడ్డల్ని కూడా ఈరోజు మీరు అలాగే ఎత్తుకున్నారు ప్రభా. నైనా వారికి కనువిప్పు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. వారిని మార్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. బిడ్డలు నాయన అయ్యా నిన్ను తెలుసుకుని తప్పు తెలుసుకొని నీ దగ్గరకు వచ్చారు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు. యేసునామమున వేడుకున్నాం తండ్రి. యేసయ్యా, నేను ఇన్ని రోజులు తండ్రి ఈ లోకంలో ఎంతో ప్రేమ ఉందనుకున్నాను ప్రభా. ఈ లోకంలో ఉన్న వ్యక్తులు నేను నమ్మానయ్యా, కానీ అది నిజమైన ప్రేమ కాదని నాకు తెలిసిందయ్యా. అయ్యా ఈ క్రిస్మస్ రోజునైనా మీరు నా కొరకు నా పాపములను క్షమించడానికి మీరు పుట్టారని వాక్యం ద్వారా మేము విన్నాను తండ్రి. నా పాపములను మీరు క్షమించండి అయ్యా. ఈ లోకంలో ఉన్న ప్రేమ వ్యర్థమయ్యా. కేవలం నీ నిజమైన ప్రేమను, శాశ్వతమైన ప్రేమను నేను తెలుసుకున్నాను తండ్రి. ఇకను తండ్రి నీ కుమార్తెగా నేను జీవించాలని ఇష్టపడుతున్నానయ్యా. నా హృదయంలో మీరుండి నన్ను నడిపించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నేను నా యవ్వన కాలం అంతా ఇక నుంచి నీ సేవ కొరకు అయ్యా నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుని నేను జీవించాలని ఆశపడుతున్నాను తండ్రి. మీరే నాకు సహాయం చేసి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవా, మరి నేను కూడా చెడు స్నేహాలకి లోనైపోయి ధనాపేక్షకు పోయి ఉన్నదంతా పోగొట్టుకున్నాను దేవా. కానీ బైబిల్లో రాసున్నట్టు దావీదు సమస్తం సమకూర్చుకున్నాడు. మరి నాకు కూడా తండ్రి మీరే రికవరీ దయచేస్తాడని నేను నమ్ముతున్నాను దేవా. ఇప్పుడు వరకైతే నా ఫ్రెండ్స్ని నమ్మాను, లేకుంటే రికమెండేషన్స్ని నమ్మాను, కానీ ఇప్పటి నుంచి నేను నిన్ను వెంబడిస్తాను దేవా. ఏ డెసిషన్ తీసుకోవాలన్నా నిన్ను అడిగి నీ చిత్తానుసారంగా చేస్తాను తండ్రి. నేను చేసే ప్రతి పనిలో మీరు నాకు సహాయం చేయండి, మీరు నాకు తోడై ఉండండి తండ్రి. ఇప్పటి నుంచి మా అమ్మని మేము కష్టపెట్టకుండా చక్కగా చూసుకునే కృపను కూడా దయచేయమని వేడుకుంటున్నాను. ఆమేన్. 6 months later. హాయ్ పద్మ గారు, ఏంటి బాగున్నారా? ఏంటి డల్గా ఉన్నారు? ఏదో బాధ ఉందండి నాకు కూడా. ఏంటి, ఏమైంది? ఏం చెప్పాలండి, ఏదో మొన్న మీతోటి చెప్పాను కదా, నా పిల్లలు ఏదో గొప్ప వాళ్ళు అయ్యారు, నా బిడ్డ మా పాపది గొప్పింటి సంబంధం వచ్చింది, గొప్ప వాళ్ళతో మ్యారేజ్ అయిందని చెప్పాను కదా. అవును చెప్పారు. ఏం చెప్పాలండి, అతనితో దెబ్బలాడుకొని ఇంటికి వచ్చేసింది. బాబు ఏమో యూఎస్కి వెళ్ళి వానికి నచ్చే అలవాట్లు చేసుకొని వాడు చెడిపోయాడు. ఏం చెప్పాలండి, నా బాధ చాలా ఉందండి. పర్లేదులేండి, బాధపడకండి. దేవుడు మా పిల్లల్ని మార్చిన దేవుడు మీ పిల్లల్ని కూడా మారుస్తాడు. మీ బాబు బిజినెస్ అన్నారు కదండి, ఏమైంది? అవునండి, పెద్ద బిజినెస్. మా అబ్బాయికి జాబ్ వచ్చింది, అమ్మాయికి జాబ్ వచ్చింది, ఇద్దరు సెటిల్ అయిపోయారు. మరి మా బాబుకి ఏమన్నా మీ బాబు బిజినెస్లో జాబ్ దొరుకుతుందా? తప్పకుండా అండి, నేను అబ్బాయితో మాట్లాడి మీకు చెప్తాను. చెప్పండి జర, మా పిల్లల కోసం, మా కోసం కూడా మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు కదా. తప్పకుండా అండి, మా కుటుంబాన్ని కూడా మీ ప్రార్థనలో పెట్టుకోండి. మా పిల్లల్ని, మీ పిల్లల్ని మార్చినట్టు మా పిల్లల్ని కూడా మార్చేటట్టు ప్రార్థన చేయండి. మారుస్తాడండి దేవుడు, అందరినీ ప్రేమించే దేవుడు. మా బిడ్డల్ని ఎలాగైతే మార్చాడో ప్రార్థన చేస్తే మీరు కూడా రండి, చర్చికి రండి. వస్తామండి, దేవుడు తప్పకుండా మీ పిల్లల్ని కూడా మారుస్తాడు. వస్తామండి, అందరం వస్తాం. నేను నా పిల్లలు వచ్చేటట్టు మీరు ప్రార్థన చేయండి. అలాగేనండి, సండే రోజు రండి చర్చికి, మరి అందరం కలిసి వెళ్దాం. ఏం స్కిట్ అక్క, అసలు చాలా మీనింగ్ఫుల్ స్కిట్ అసలు కాదా? సో దీని గురించి కొంచెం ఇంకా బ్రీఫ్గా మనకు అర్థమయ్యేలాగా మరి మన మధ్యలో యానీ గ్రేస్ సిస్టర్ ఉన్నారు, మరి వారికి కూడా ఒకసారి చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం.
ఇంకా గట్టిగా కొట్టాలండి చప్పట్లు, సరిపోవు. ఇక దేవుని నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ క్యారెక్టర్స్, ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చాలా బాగా చేశారు కదా, చాలా చాలా బాగా చేశారు. వాళ్ళు ఇంత బాగా చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రతిరోజు వచ్చి ప్రాక్టీస్ బాగా చేశారనమాట. అంటే నైట్ టైం చాలా చలి ఉంటుంది, అయినా కూడా ఆ చలిని కూడా లెక్క చేయకుండా వాళ్ళు వచ్చి వాళ్ళ పనులు విడిచిపెట్టి టైం స్పెండ్ చేసి మంచిగా చెయ్యాలి, దేవుని సన్నిధిలో మేము ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి ఈ స్కిట్ ద్వారా అని వాళ్ళందరూ నేర్చుకున్నారు. నిజంగా కూడా చాలా చాలా బాగా చేశారు సిస్టర్స్ అందరూ. అయితే నా బిడ్డలు నా మాట వినట్లేదు. చిన్నప్పుడు బాగానే ఉండేవారు, కానీ ఇప్పుడు రావడం లేదు, దేవుని సన్నిధికి రావడం లేదని ఎంతోమంది తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఎన్నో ప్రార్థనలు, విజ్ఞాపనలు చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే మా బిడ్డలతో కలిసి మేము ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్తామా, కుటుంబాలతో కలిసి ఎప్పుడు ఆరాధిస్తామా అని ఎదురు చూస్తున్నారు. మనకి కొన్ని కుటుంబాలే తెలుసుండొచ్చు, కానీ అనేక కుటుంబాలు ఇంకా ఉన్నాయి ఈ విధంగా. అంటే క్రైస్తవ కుటుంబాల్లోనే అంటే చిన్నప్పటి నుంచి మనము దేవుని భయభక్తుల్లో పెంచినా కూడా యవ్వన వయసు వచ్చేటప్పటికి వాళ్ళు దారి తప్పిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. అయితే మనము స్త్రీలముగా మనం ఏం చేయాలంటే ప్రతిరోజు మనకి కొన్ని కుటుంబాలే తెలుసుండొచ్చు, కానీ ఇంకా అనేక కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఆ కుటుంబాలన్నిటి కోసము మనము ప్రార్థన చేద్దాము. అనేక కుటుంబాల బిడ్డలు ఇలా దారి తప్పిపోతున్నారు, దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నారు. కాబట్టి ఆ తల్లిదండ్రుల ఆవేదన మనకి ఆ స్కిట్లో మనం చూసాము, స్కిట్ ద్వారా. అలాగే మనం ప్రార్థన చేద్దాం. మనం చేయగలిగింది అదొక్కటే, దేవుని సన్నిధిలో ప్రార్థన ఒక్కటే. ఆ ప్రార్థనకి తప్పనిసరిగా జవాబు కూడా మనకి దొరుకుతుంది. అలాగే ఇంత మంచి కాన్సెప్ట్ రెడీ చేసి ఉషా తీసుకొచ్చింది. ఉషాని నేను అభినందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ మా. అలాగే ఈ స్కిట్ ఆ కాన్సెప్ట్ చెప్పినప్పుడు హదస్స తను కూడా ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, ఇంకొంచెం దాన్ని ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించి వాళ్ళిద్దరూ కూడా చాలా బాగా సిద్ధపరిచారనమాట. నిజంగా ఇద్దరిని కూడా అభినందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ మా హదస్స. అలాగే ఈ స్కిట్లో అందరూ క్యారెక్టర్స్ కూడా చాలా చాలా బాగా చేశారు. అందరూ కూడా అందరినీ నేను అభినందిస్తున్నాను. అలాగే మనం ఒక్కటేంటంటే ఎప్పుడైతే మనం కుటుంబాలతో కలిసి దేవుని సన్నిధిలో వచ్చి మనం ఆరాధించుకున్న రోజున నిజంగా అదే నిజమైన క్రిస్మస్ కదా మన జీవితాల్లో. కాబట్టి మనము అనేక కుటుంబాలు, అనేక తల్లిదండ్రుల ఆవేదన మనం జ్ఞాపకం చేసుకుని ప్రతి దినము మన అనుదిన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాము. అలాగే నాకు ఈ సమయం ఇచ్చిన పాస్టమ్మ గారికి వందనాలు తెలియజేస్తూ ఇచ్చిన మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. సో థ్యాంక్ యూ సిస్టర్. మరొకసారి స్కిట్ వేసిన ప్రతి ఒక్కరి కోసం మరొకసారి అందరం చెప్పగలం. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్. వాక్యంలోకి వెళ్ళే ముందు సో పాశ్రమ్మ గారు ఈ ఉమెన్స్ క్రిస్మస్ ఇలా జరగాలని ఒక నెల నుండి మా ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ షీ హాస్ బిన్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తుండే ఇదంతా మీరందరు ఇలా వచ్చి ఇలా ఉమెన్స్ క్రిస్మస్ని జరపాలని. సో ఫైనలీ గాడ్ హెస్ మేడ్ హర్ డ్రీమ్ ట్రూ. సో తను చాలా ఈ ఉమెన్స్ కోసం ఏదో ఒకటి చేయాలని చర్చ్ పెట్టినప్పటి నుండి ఏమంటే ఉమెన్స్ మీటింగ్ ఉండాలి, హాలిడే వస్తే ఉమెన్స్ ఫాస్టింగ్ ప్రేయర్, హాలిడే వస్తే మళ్ళీ ఉమెన్స్ క్రిస్మస్, ఏదో ఒకటి షీ వాంట్స్ టు కీప్ ఆన్ ప్లానింగ్ అనమాట. సో మనందరం చప్పట్లు కొడుతూ అమ్మగారిని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. వాక్యం చెప్తుండగా అందరూ ఏకీభవించమని కోరుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చాలా ఆశ అన్నమాట. ఏంటంటే ఉమెన్స్ అందరూ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్కి వస్తారు. వచ్చినప్పుడు చాలామంది అంటే ఫస్ట్ స్టార్టింగ్ కొంతగా అలాగ పెరుగుతా ఉమెన్స్ ఒక చక్కటి గ్రూప్ తయారైంది. ఎంత చక్కగా ఉన్నారంటే ఇందాక నేను చెప్పనవసరం లేదు, మీరే అన్నమాట కదా. మిమ్మల్ని చూస్తుంటే అసలు క్రిస్మస్ అయినా సందడైనా మన ఉమెన్స్ని బట్టే వస్తుంది కదండి కదా. ఇంట్లో లేడీస్ని బట్టే ఆ సందడి కనబడుతుంది. కాబట్టి ప్రాక్టీస్ చేసినప్పుడు చక్కగా రెడీ అయ్యి ఎప్పటి నుండో వాళ్ళు ప్రాక్టీస్కి వస్తున్నారు, దానికి సంబంధించిన షాపింగ్లు చేస్తున్నారు. ఎంత చక్కగా చేశారు. ఇదంతా ఎవరికి రావాలి?
దేవునికి మహిమ రావాలి. హల్లెలూయా. ఏది చేసినా దేవునికి మహిమ. కాబట్టి దిస్ ఈజ్ ద సీజన్, దిస్ ఈజ్ ద రీజన్ కదా. మనము చూస్తూ ఉంటాము చాలామంది వాట్సాప్లో ఏంటి మళ్ళీ డీపీ పెట్టుకుంటారు ఈ క్రిస్మస్ రాగానే. చాలా దిస్ ఈజ్ ద సీజన్. ఇప్పుడు మనం ఈ సీజన్లో ఇంత చక్కగా ఇంత అందంగా చూడండి. దిస్ ఈజ్ ద సీజన్. ఎంత గ్రీనరీగా ఉంది, చక్కగా అందంగా ఉంది. మనం ఇంత అందంగా ఉండడానికి కారణము పక్కన దిస్ ఈజ్ ద రీజన్. అది కారణం అండి. మనం అందంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, సమాధానంగా ఉండడానికి అదే రీజన్. యేసుక్రీస్తు వారు మన ఆయన ముళ్ళ కిరీటం ధరించారంటాం కదా. ఈజీగా చెప్పేస్తాం, సింపుల్గా. మరణించడానికి పుట్టారు యేసుక్రీస్తు వారు. ఎవరి కోసం మరణించారు? నీ కోసము, నా కోసము, మనందరి కోసము మరణించారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. చాలామంది స్టేటస్లో పెట్టుకుంటున్నారు అనమాట. కొన్ని పండగలు కొంతమంది చేసుకుంటారు, క్రిస్మస్ మాత్రము దునియా చేసుకుంటుంది అంటున్నారు. హల్లెలూయా. దునియా, ప్రపంచం చేసుకునే పండగ ఏంటండి? క్రిస్మస్. ప్రతి ఒక్కరూ ఆనందిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి అవకాశం ఇచ్చిన యేసుక్రీస్తు వారికి ఉమెన్స్గా నేను ఉమెన్స్ క్రిస్మస్ని చేసుకోవాలని ఆలోచించినప్పుడు దేవుడు అన్ని విధాలా నాకు అనుకూలింపజేసి, నా సంఘ బిడ్డలే కాకుండా నన్ను ప్రేమించి, ఇతర సంఘాలకు వెళ్తారు కానీ నన్ను ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, ఇలాంటి అకేషన్ వచ్చినప్పుడు పిలిచినప్పుడు ప్రేమతో వచ్చిన ప్రతి సిస్టర్స్కి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి క్రిస్మస్ మెసేజ్ ఏంటంటే ఇమ్మాన్యుయేల్ అంటే ఏంటండి? దేవుడు మనకు తోడు. ఎంత మనకి తోడుండే దేవుణ్ణి దేవాది దేవుడు కుమారుడుగా పంపించినప్పుడు ఎంత సంతోషంగా ఉండాలి. మన ఫేస్లు చక్కగా మనం విష్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. మనం చెప్పినప్పుడు గంతులు వేయాలి. ఇందాక పిల్లలు చెప్పారు కదా, 2 స్టెప్లు వేయండి అంటే చాలామంది వేశారు. క్రిస్మస్ అంటేనే సంతోషము, సమాధానము, ఆనందము. మనం ఈ క్రిస్మస్ వచ్చిందంటే డెకరేషన్స్ చేస్తాం, స్టార్స్ పెడతాం, ఇవన్నీ చేస్తాం. కానీ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ యొక్క స్కిట్ ఉద్దేశం కూడా డెకరేషన్స్ చేస్తాము, షాపింగ్కి వెళ్తాము, గోల్డ్ కొంటాము, అన్నిటికీ సమయం ఇస్తున్నాం. కాబట్టి ఇవన్నీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారికి ఆ యొక్క సన్నిధికి రావడానికి సమయము ఇవ్వలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఉమెన్ దేవుణ్ణి స్తుతించే బిడ్డ, దేవుణ్ణి ఆరాధించే బిడ్డ. దాన్ని బట్టి నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి యొక్క అంశం ఏంటంటే ఇమ్మాన్యుయేలు దేవుడు. మన కోసం ఈ లోకానికి వచ్చిన దేవుడు ఇమ్మాన్యుయేలు దేవుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనము చదివి వినపడు. ఎవరైనా చదివి సహాయం చేయండి. హల్లెలూయా. మరి ఇదే మాట యెషయా గ్రంథంలో మరి ముందుగానే యేసుక్రీస్తు వారి జననాన్ని పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథంలో 7వ అధ్యాయము 14వ వచనము చదివి వినిపించండి. హల్లెలూయా. యెషయా గ్రంథంలో కూడా వ్రాయబడింది, కన్యక గర్భవతి అయి కుమారుని కంటది. ఆ కుమారుడు ఎలాంటి కుమారుడు అంటే ఈ లోకానికి వచ్చిన కుమారుడు నీకు, నాకు, మనందరికీ తోడుగా ఉండే కుమారుడు. ఈ లోకంలో మనం జీవిస్తుండగా కొంతమందికి బయటికి వెళ్ళడం తెలుసు, కొంతమందికి ఎక్కువగా తిరగని వాళ్ళు ఉంటారు. లేకుంటే కొన్ని పరిస్థితులను బట్టి నాకు నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదండి, కొంచెము తోడుగా వస్తారా అని అడుగుతారు. లేకుంటే కొంతమందికి వేరే విషయాలు తోడుగా వస్తారంటే 1 రోజు వస్తారు, 2 రోజులు వస్తారు, 1 నెల వస్తారు. జీవితాంతము తోడుగా ఉండడానికి ఈ లోకంలో ఎవరు ఉన్నారండి? ఎవ్వరు
లేరు. నీకు జీవితాంతము నీ తోడుండి, నీ పక్క నుండి, నీ వెన్నంటి నిన్ను నడిపిస్తున్న ఏకైక దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. నీకు జీవితాంతము తోడుండే ఇమ్మాన్యుయేల్ ఈ లోకానికి వచ్చారు కదా. ఇమ్మాన్యుయేల్ లూకాసు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. అయితే దూత ఏం చెప్తుందంటే భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ అన్నారు, కొంతమందికే అనలేదు, ప్రజలందరికీ. దేవుడు లోకముని ఎంతో ప్రేమించారు, లోకాన్ని ప్రేమించారు. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. అందరము యేసుక్రీస్తు వారు పుట్టినందుకు బాధగా ఉన్నామా, సంతోషంగా ఉన్నామా? సంతోషంగా ఉండే మా ఉమెన్స్ అందరూ గ్రూప్ సాంగ్ పాడారు, డ్యాన్స్లు వేశారు, స్కిట్లు వేశారు. ఇవన్నీ ఎందుకు? ఎవరిని మహింపరచడానికి? ఇమ్మాన్యుయేల్ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నాకు తోడుగా ఉన్న నా దేవుడి కోసం నేను ఏమైనా చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మహా సంతోషకరమైన సువర్తమానము. అంటే మంచి, వర్తమానం అంటే న్యూస్, సమాచారం, గుడ్ న్యూస్. దేవుడి దగ్గర నుండి వచ్చేది ఎప్పుడైనా గుడ్ న్యూసే. బ్యాడ్ న్యూస్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం, మన పనులు, మన ఆలోచనలు. ఎప్పుడు దేవుడి దగ్గర నుండి వచ్చేది ఏంటండి? గుడ్ న్యూస్. కాబట్టి సువర్తమానం, మంచి వర్తమానం వచ్చింది. దేవదూత చెప్పింది, ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానం. సామెతలు 15:30 వచనం చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. దూత ఏం చెప్పింది? మంచి న్యూస్ చెప్పింది, గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం, మంచి న్యూస్ చెప్పింది. ఈరోజు దేవుడు మీకోసము పుట్టబోతున్నాడు, మనందరి కోసము శిశువు పుట్టబోతున్నాడు. అది మంచి వార్త. మంచి వార్త ఏమిస్తుందండి? ఎముకలకి పుష్టినిస్తుంది. యేసుక్రీస్తు వారిని నీకు జీవితాంతం తోడుండే నీ ఇమ్మాన్యుయేలును జ్ఞాపకం చేస్తే నీ యొక్క ఎముకలకి ఏమొస్తుంది? పుష్టి వస్తుంది. నీ ఎముకలకి పుష్టి రావాలన్నా, నీ ఆరోగ్యం బాగుండాలన్నా చేస్తాం మనం. మరి తప్పకుండా హాస్పిటల్స్కి వెళ్తాం, మందులు వాడతాం, అన్నీ చేస్తాం. కానీ మనం నమ్మాల్సింది ఏంటంటే ఇట్లాంటి సీజన్లో మనకి, అంటే ఈ డిసెంబర్ మంతే మనకి యొక్క పండగ కాదండి. ఇమ్మాన్యుయేలు మనకు తోడున్న దేవుణ్ణి నీ మనసులో మరి అంగీకరిస్తే ప్రతిరోజు పండగే. హల్లెలూయా. కాబట్టి మంచి సమాచారము ఎముకలకి పుష్టినిస్తుంది. ఇమ్మాన్యుయేలు దేవుడు నాలో ఉన్నాడని నీకు తెలిస్తే, నువ్వు గమనిస్తే నీ యొక్క ఎముకలకి ఏమొస్తుంది? పుష్టి వస్తుంది. మరి శంకర్ డాక్టర్ గారు, మార్త సిస్టర్ గారి వాళ్ళ బంధువులని మాకు తర్వాత తెలిసింది. నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మెడిసిన్స్ రాస్తారు కదా. అయితే క్రిస్టియన్ కాబట్టి మేము కార్లో వెళ్ళేటప్పటికి ఒక క్రాసు, బైబిల్ ఉండేది కార్లో. మేము సంతోషించేవాళ్ళం క్రిస్టియన్ అనేటప్పుడు చూసేటప్పటికి. అయితే నాకు మెడిసిన్స్ రాసినప్పుడు పైన ఆ లెటర్ మీద ఏం రాశారంటే, ఐ గివ్, హీ క్యూర్స్. హల్లెలూయా. మందు నేనిస్తున్నాను, స్వస్థపరిచేది ఎవరు? దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మందిస్తున్నాను, నా మందుని బట్టి వీళ్ళు బాగుపడతారు. నా జ్ఞానం, నేను డాక్టర్ చదివాను కాబట్టి నేను చదివిన యొక్క నేను చేసిన దీన్ని బట్టి, మెడిసిన్ ఇచ్చిన బట్టి మరి ఆరోగ్యవంతులు అవుతారని చెప్పట్లేదు. ఆయన ఉన్నత స్థితిలో డాక్టరే. కానీ దేవుడి విషయంలో ఐ గివ్, హీ క్యూర్స్. నేను మెడిసిన్ ఇస్తాను, స్వస్థపరిచేది ఎవరు? ఇమ్మాన్యుయేల్ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మంచి సమాచారం, మనందరికీ మంచి సమాచారము. ఇక్కడ నుండి మీ ఎముకలకి పుష్టినిచ్చే సమాచారము పొందుకొని మీరు ఇక్కడ నుండి వెళ్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మాట. మరి ఈ ఇమ్మాన్యుయేల్ దేవుడు, ఇదిగో శిశువు పుట్టెను, కుమారుడు మనకి అనుగ్రహించబడ్డారు. కాబట్టి ఈ యొక్క ఇమ్మాన్యుయేల్ దేవుడు మనకి తోడు అని చెప్పిన ఆ దేవుడు ఎలాంటివాడు?
ఆ ఇమ్మాన్యుయేల్ వల్ల ఆ ఇమ్మాన్యుయేల్ దేవుడు వచ్చారు కదా, మరి నాకేంటి సంతోషం, నాకు ఒక సమాచారం కావాలి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువు. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారములను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యెహోవా అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. ఈ ఇమ్మాన్యుయేల్ దేవుడు ఈ లోకానికి వచ్చిన జీవితాంతం నీతో తోడుగా ఉన్న దేవుడు నీ పట్ల ఏం చేస్తారండి? ఆశ్చర్య కార్యాలు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఏం ఆశ్చర్య కార్యాలు చేశారు? ఏదో మన జీవితంలో చేసింది కాదు. సృష్టికర్త అయిన ఈ సృష్టిని సృజించిన ఆ దేవాది దేవుడు మరి ఎలాంటి ఆశ్చర్యకరుడు అంటే, మరి మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 మనందరికీ తెలిసిన వచనమే. మిక్కిలి నిమ్మలమాయెను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ ఇమ్మాన్యుయేల్ దేవుడు ఎవరిని గద్దిస్తున్నారండి? గాలిని, సముద్రాన్ని. నిజంగా ఆయనతో పాటు ఉన్న శిష్యులు ఆయనతో తిరిగారు, ఆయన సూచక క్రియలు చూశారు, యేసయ్యని వెంబడిస్తానే ఉన్నారు. కానీ తుఫాన్ వచ్చేటప్పటికి మీరు ఏం చేస్తున్నారు? మేము నశించిపోతున్నాం, మేము చచ్చిపోతున్నాం, ఈ తుఫాన్లో మేము ఏమైపోతున్నాం, మీకు చింత లేదా? మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలాగే అంటాం. అన్నీ దేవుడు అనుగ్రహించినప్పుడు ఏం మాట్లాడం, కానీ కొన్ని తుఫాను లాంటి సమయం వచ్చేటప్పటికి ఇమ్మాన్యుయేల్ దేవుడు, నా జీవితాంతము నాకు తోడుండే దేవుడు, నాకు తోడున్న దేవుడు అని మీకు గమనిస్తే ఎలాంటి తుఫాన్లైనా మీరేమీ మాట్లాడరు. కానీ ఇమ్మాన్యుయేల్ దేవుడు అని చదువుతాము, దేవుడు నాకు జీవితాంతం నాతో పాటు ఉంటాడు అంటాము. పరిస్థితులు వచ్చేటప్పటికి చింత లేదా యేసయ్యా, నేను ఇంత బాధపడుతున్నాను కదా, మీకు చింత లేదా? కొన్నిసార్లు యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తాం, అన్నీ తెలుసు. పరిస్థితులు వచ్చేటప్పటికి నిజంగా శిష్యులు ఆయనతోనే ఉన్నారు. ఆ యొక్క దోణిలో వీళ్ళతో పాటు యేసుక్రీస్తు వారు లేరా? యేసుక్రీస్తు వారు లేరా? ఉన్నారు. ఇమ్మాన్యుయేల్ పక్కనుండగా వాళ్ళు ఎందుకు భయపడాలి? కొన్నిసార్లు వాక్యం తెలుసు, ప్రార్థన అన్నీ తెలుసు, కానీ పరిస్థితులు వచ్చేటప్పటికి ఇమ్మాన్యుయేల్ దేవుడిని పక్కన పెట్టేసి ఆ యొక్క తుఫాన్ని చూశారు. పక్కనే ఉన్న దేవుడు నాతో ఉన్నాడు అనేది మర్చిపోయి తుఫాన్ని చూశారు. చూసిన వెంటనే యేసయ్య పోని వాళ్ళని అంత ఇదిగా ఏమి ప్రేమామయుడు, అంతేమి గద్దించకుండా, గట్టిగా అరవకుండా ఎవరి మీద అరిచారు? శిష్యుల మీద అరవలేదు, గాలి మీద, సముద్రం మీద గద్దిస్తే నిమ్మలమైపోయింది. కామ్. మన జీవితంలో తుఫానులు, అనారోగ్యము, నెమ్మది లేని జీవితం, కొన్నిసార్లు తుఫాను సౌండ్, అలల సౌండ్ ఎలాగొస్తుంది, అలాంటి జీవితాలు ఎదుర్కొంటాం. కానీ అలాంటి సమయంలో కూడా ఇమ్మాన్యుయేల్ దేవుడు, ఆశ్చర్యకరుడు నా ప్రక్కన ఉన్నారంటే నీ జీవితం కూడా ఆ తుఫాన్ లాంటివన్నిటినీ నిమ్మలపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఆ సముద్రము, ఆ గాలి నిమ్మలమైపోయింది. తర్వాత వచనం చదవండి. హల్లెలూయా. ఈ మనుష్యుడు ఎట్టివాడు, ఈయనెవరు? ఆశ్చర్యపోతున్నారు. ఒక మనిషిని గద్దించినట్టు, చిన్న పిల్లోడిని బెదిరించినట్టు సముద్రాన్ని, గాలిని గద్దిస్తే నిమ్మలమైపోయిందని వాళ్ళందరూ ఏమయ్యారు? ఆశ్చర్యపడ్డాడు. మన ఇమ్మాన్యుయేల్ దేవుడు ఎవరండి? ఆశ్చర్యకరుడు. మన జీవితంలో కూడా ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు కదా. మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేయలేదా? మీ ఎవ్వరి జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేయలేదా? తప్పకుండా చేస్తారు. హల్లెలూయా. మరి రెండవదిగా బలవంతుడైన ఆలోచనకర్త. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో నిజంగా చెప్తాం కదా, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏం చేయాలి ఇలాంటి సమయంలో? నేనేం చేయాలి ప్రభువా?
అలాంటప్పుడు మనకి ఏం రావండి, కొన్నిసార్లు ఆలోచనలు రావు. ఆలోచన రాక నేను ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. నేను ఏం చేయాలి ప్రభువా, నేనేం చేయాలి ప్రభువా? నీకు ఆలోచన రానప్పుడు కూడా ఎవరిని అడగాలి? ప్రభువునే అడగాలి. ఈలోపు ఫోన్లు చేసేసి ఇలాగుంది అలాగుంది నేను ఏం చేయాలి, ఇప్పుడు నేనేం చేయాలి? ఎవ్వరు ఏం చేయలేరు. నీకోసము ప్రాణం పెట్టిన దేవుడే నీకు చేస్తాడు. ఈరోజు ఒక మాట చెప్తారు, రేపు ఇంకో మాట చెప్తారు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మనకున్నాడు. మీరు ఎవరిని అడిగినా ఎవ్వరు మీకు సహాయం చేయరు, ఎవ్వరు మీకు ఆలోచన ఇవ్వరు. నీకు ఆలోచన ఇచ్చేది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆలోచనకర్తని మనం కలిగి ఉన్నాం. కీర్తనలు 73:24 చదువుకుందాం. హల్లెలూయా. ఎవరి ఆలోచన చేత నడిపిస్తే? దేవుడు ఇచ్చిన ఆలోచన చేత మనం నడుస్తే ప్రతి మార్గాన్ని సరళం చేస్తాడు, ప్రతి అనారోగ్యాన్ని బాగు చేస్తాడు, ప్రతి ఆర్థిక ఇబ్బందిని బాగు చేస్తాడు. ఆయన మార్గంలో మనము నడవాలి. మన మార్గంలో నడిస్తే అన్నీ బ్యాడ్ న్యూసే. యేసయ్యే గుడ్ న్యూస్, మంచి సమాచారం. ఈ లోకానికి మంచి సమాచారం ఇచ్చిన దేవుడు మన జీవితాల్లో కూడా అంత సంతోషాన్ని ఇస్తారు. ఎవరి ఆలోచనను బట్టి నడవాలండి? దేవుడు ఆలోచనలు. కీర్తనలు 33:11. హల్లెలూయా. దేవుడి ఆలోచన ఎప్పటి వరకు ఉంటుంది? సదాకాలము. సదాకాలము ఆయన ఆలోచన సదాకాలం ఉంటుంది. మనం ఆలోచించే ఆలోచన ఈరోజు ఉండొచ్చు, మనం ఆలోచించే ఆలోచన 2 రోజులు ఉండొచ్చు, నీ ఫ్రెండ్స్ ఇచ్చే ఆలోచన 1 month ఉండొచ్చు, నీ చుట్టుపక్కల నీ బంధువులు ఇచ్చే ఆలోచన కొంతవరకే ఉంటుంది. దేవుడిచ్చే ఆలోచన సదాకాలం ఉంటుంది. హల్లెలూయా. మన దేవుడు సదాకాలము మనతో జీవించే దేవుడు. సదాకాలము. నువ్వు కాదు, నేను ప్రేమిస్తున్నాను, నేను ఆయనను వెంబడిస్తున్నాను, అది అంతా వేస్ట్. నా జీవితంలో ఎన్నో కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు అవి చూసి ఏంటి ప్రభువా, మేము ఎందుకు పనికిరాని వాళ్ళం? అలాంటి వ్యక్తులని ప్రతి పరిస్థితి నుండి లేవనెత్తుతుంటే అనిపించింది, మనం వెంబడించడం కాదు, మనం ప్రేమించడం కాదు. ఆయనే మొదట మనల్ని ప్రేమించారు. ఆయన ఆలోచనలు సదాకాలము ఉంటాయి. సదాకాలము నీతో ఉండే ఇమ్మాన్యుయేల్ దేవుని ఆలోచనలతో మనము వెళ్ళాలి. ఆయన ఆలోచన ఇస్తే నీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. ఇందాక స్కిట్లో చూశారు కదా, తల్లి ఆత్మీయత కలిగిన తల్లి. బిడ్డలు ఫ్రెండ్స్తో ఒకరు, అమ్మాయి ఇంకొకరితో, ఈ కామన్ ఈ రోజుల్లో. కానీ నేను మా ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్లో ఎప్పుడు చెప్తాను, గుణవతి అయిన జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది, మూఢురాలు ఇల్లు ఊడబెరుగుతుంది. అలాగ ప్రతి వారం ఒక జ్ఞానవంతురాలు గురించి, ఒక మూఢురాలు గురించి మేము చెప్పుకుంటాం మా సిస్టర్స్ అందరం. కాబట్టి ఎవరి జ్ఞానం చేత కట్టుకోవాలి ఇల్లు? దేవుని జ్ఞానం చేత. కాబట్టి ఆయన ఆలోచన సదాకాలము ఉంటుంది. ఆయన ఆలోచనలో మనము నడుస్తూ ఉండాలి. ఆయన ఆలోచన సదాకాలం ఉంటుంది. కొన్నిసార్లు ఆ బిడ్డల ఆలోచనలు వేరువేరుగా ఉన్నాయి. కానీ తల్లి, ప్రార్థించే తల్లి ఇంట్లో ఉంటే భర్త, బిడ్డలందరూ కూడా ఏమవుతారండి? మారిపోతారు. ఒక ఆత్మీయత కలిగిన స్త్రీ కుటుంబంలో ఉంటే ఆ స్త్రీని బట్టి ఇంట్లో మారుతారు. నిజంగా మరి ఆ తల్లి, ఆత్మీయత కలిగిన తల్లి స్కిట్లో చూసాం. ఒకరోజు తల్లి ప్రార్థన ఎలాంటి వ్యక్తినైనా బలవంతంగా తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో పడేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి స్త్రీ ఇంట్లో ఉంటే, అలాంటి మంచి ఆలోచనలు కలిగిన స్త్రీ ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కరూ ఆశీర్వదించారు. అలాంటి ఆలోచన మన జీవితంలో ఎలాంటి ఆలోచనలు రావాలన్నా ఆ ప్రభువైన ఇమ్మాన్యుయేల్ దేవుణ్ణి మనం అడగాలి. ప్రభువా, నేనేం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, మీరే ఆలోచన దయచేయండి. అప్పుడు మంచి ఆలోచన దయచేస్తారు. మన బిడ్డలు మంచి మార్గంలో నడుస్తూ ఉంటారు. ఇహలోక తల్లి వచ్చింది. ఒక తల్లి, మా అబ్బాయి నా మాట వినుకున్న మంచి పొజిషన్లో ఉన్నాడండి, అమెరికాలో ఇవి సంపాదిస్తుంది, నా బిడ్డ చాలా కోట్ల ఆస్తి ఉన్న ఇంట్లో వెళ్ళింది. లాస్ట్కి ఏం చెప్పిందండి? నా బిడ్డ గురించి ప్రార్థన చేయి, నా కొడుకు గురించి ప్రార్థన చేయి. ఇంత కష్టపడి ఇంత ఉన్నత స్థితిలో వాళ్ళు ఎటు వెళ్తే అటు పంపించాను, కానీ నేను మాత్రం ప్రార్థనలో లేను. ఈ లోకంలో ఉన్న తల్లి
లాస్ట్కి ఆత్మీయత కలిగిన తల్లి దగ్గరికే వచ్చి ప్రేయర్ రిక్వెస్ట్ అడిగింది. ఒక ఆత్మీయ తల్లి ఉంటే ఆమెను బట్టి ఆమె స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ మార్చబడతారు. హల్లెలూయా. బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. హల్లెలూయా. ఎవరి బలిష్టమైన యేసు ప్రభువారి ఇమ్మాన్యుయేల్ దేవుడి బలిష్టమైన చేతుల క్రింద మనం ఉంటే తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తాడు. నువ్వు హెచ్చింపబడాలన్నా, నువ్వు ఆశీర్వదించబడాలన్నా ఆయన బలిష్టమైన చేతుల క్రింద నువ్వు ఉండాలి. ఆయన చేతుల కింద ఉంటే నిన్నెవ్వరు అపహరించలేరు. ఆయన చేతుల్లో ఉంటే నిన్నెవ్వరు లాగి బయటికి పడేయలేరు. ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండాలి మనం. దేవా, నా జీవితం, నా బిడ్డలు, నా భర్త, నా కుటుంబం అంతా కలిసి నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభువా. మీ బలిష్టమైన చేతుల క్రింద పెడుతున్నాను. మీ బలిష్టమైన చేతుల్లో నేను మీకు ఇస్తున్నాను. మీరే కాపాడండి నాయన, మీరే చూసుకోండి ప్రభువా. నేనైతే చూసుకోలేను. ఒకరోజు చూసుకుంటాను, 2 రోజులు చూసుకుంటాను, నేను చూసుకోలేను. కాబట్టి ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనం ఉంటే తగిన సమయంలో మిమ్మల్ని ఏం చేస్తారు? హెచ్చిస్తారు. మన ఇమ్మాన్యుయేల్ దేవుడు మనల్ని ఏం చేసే దేవుడు అండి? హెచ్చించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, నిత్యము నీతో ఉంటాడు. ఈ ఒక రోజు ఉండడు, ఒక నెల ఉండడు, ఒక సంవత్సరం ఉండడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. హల్లెలూయా. మన ఇమ్మాన్యుయేల్ దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయని. లోకంలో నువ్వెవ్వరు చెయ్యి పట్టుకున్నా నిన్ను వదిలేస్తారు. ఒకరోజు ఎవరైనా వదిలేస్తారు, కానీ నిన్ను విడువని ఎడబాయని ఇమ్మాన్యుయేల్ దేవుడు నీకున్నాడు. ఎంత గొప్ప, అసలు ఎంత మంచి బలమైన మాట అండి. ఈరోజు ఎవరు చెప్తారు? నిన్ను ఎనీ టైం వదిలిపెట్టేసే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో కదా. నిన్ను విడువను ఎడబాయను. ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నారు ప్రభు అంటే, దిస్ ఈజ్ ద సీజన్, దిస్ ఈజ్ ద రీజన్. నీకోసము నువ్వు ఇంత సంతోషంగా ఉండడానికి నేను ఈ లోకానికి వచ్చింది, నీకోసం మరణించడానికి బిడ్డ. మనం చాలాసార్లు అనుకుంటాం, చాలా తేలిగ్గా తీసిపడేస్తాం ఆయన మరణాన్ని, ఆయన గాయాలని, ఆయన రక్తాన్ని చాలా సింపుల్గా చెప్తాం. కానీ ఎంత విలువైందంటే, నీకోసం మరణించడానికి ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారా? నీకోసం ఆ ముళ్ళ కిరీటం, ఆ పక్కన నిన్ను గ్రీనరీగా ఉంది, పక్కనేమున్నాయి? ముళ్ళున్నాయి. శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపిస్తాను, పచ్చిక గల చోట్ల నిన్ను పరుండ చేస్తాను. మనకి పచ్చిక గల చోట్ల మనల్ని పరుండ చేసి ఆయన ముళ్ళని అనుభవించాడు. ముళ్ళ మీద పడుకున్నాడు, ఒళ్ళంతా గాయాలు, నువ్వు అందంగా ఉండడానికి. దిస్ ఈజ్ ద సీజన్, దిస్ ఈజ్ ద రీజన్. మనమంతా ఇంత అందంగా చక్కటి చీరలు కట్టుకొని ఈరోజు ఎంత చక్కగా స్త్రీలుగా ముస్తాబయ్యొచ్చాం. ఈ అందానికి కారణం ఏంటంటే అదే రీజన్. యేసే పుట్టింది నీ కోసము, నా కోసము మరణించడానికి. ఈ లోకంలో మనల్ని మాటలతో బాధ పెట్టి చంపే వాళ్ళు ఉంటారు, కానీ మన కోసం ప్రాణం పెట్టే ఎవ్వరు లేరండి. ఏకైక దేవుడు ఇమ్మాన్యుయేల్ దేవుడు మనకున్నాడు. మన కోసం ప్రాణం పెట్టిన మన యేసేకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నిన్ను ఏమాత్రము విడువను ఎడబాయను. నిత్యుడగు తండ్రి, నిత్యము జీవితాంతము నీతో నేనుంటాను. నువ్వు కాదు ఉండాల్సింది, యేసు ప్రభు వారు చెప్తున్నారు, నిత్యం ఉంటాను, నువ్వేమీ భయపడకమ్మా, నిత్యము నీతో ఉంటాను. సమాధానకర్తయగు అధిపతి. మన జీవితంలో ఇమ్మాన్యుయేల్ దేవుణ్ణి ఆహ్వానిస్తే మన జీవితం అంతా సమాధానకరమైన ఆ యొక్క సీజన్. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. ఆమెను ఏమన్నారండి యేసుక్రీస్తు వారు? 34వ వచనం. హల్లెలూయా. 12 సంవత్సరాల నుండి బ్లీడింగ్ అవుతున్న స్త్రీ జీవితంలో సమాధానం ఉంటుందా? ఉండదు.
ఆరోగ్యం లేదు, సమాధానం లేదు, డబ్బుంది, మంచి బిల్డింగ్ ఉంది, ఇంట్లో అన్నున్నాయి, కానీ 12 సంవత్సరాల నుండి నాన్ స్టాప్గా బ్లీడింగ్ అవుతుంది. డబ్బులున్నాయి, ఎంత అంటే అంత ఖర్చు పెట్టేసింది, నయం అవ్వలేదు. వస్త్రాలున్నాయి, వేసుకుందామంటే తన ఆరోగ్యం బాగాలేక వేసుకోలేకపోతుంది. వెళ్ళింది తిరిగింది, డబ్బులన్నీ అయిపోయినాయి, కానీ ఆమె రక్తధార కట్టడవ్వలేదు. మరింత సంకటపడింది. మరింత అంటే ఫస్ట్ బాధపడిన దానికంటే ఇంకెక్కువగా బాధపడింది. తన జీవితంలో అన్నున్నాయి, కానీ ఇమ్మాన్యుయేల్ దేవుడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. తనకు అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం లేదు. డబ్బుంది, ఆరోగ్యం లేదు. డబ్బుంది, నగలున్నాయి, బట్టలున్నాయి, సమాధానం లేదు. నీ జీవితంలో అన్నీ ఉండాలంటే ఇమ్మాన్యుయేల్ దేవుడిని నీ జీవితంలోకి ఆహ్వానించాలి. అన్నీ ఉంటాయి, నువ్వు దేవుణ్ణి, ఇమ్మాన్యుయేల్ దేవుడిని పక్కన పెట్టేసి. ఇన్ని రోజులు తనకు తెలీదు, అయ్యో నా కోసము మరణించే దేవుడు, నన్ను ప్రేమించే దేవుడు, నన్ను బాగుపరిచే దేవుడు ఇక్కడున్నాడు. యేసు క్రీస్తుని గురించి ఏం చేసిందండి? విన్నది. వినగానే ఏమొచ్చేస్తుంది? విశ్వాసం వచ్చేసింది తనకి. ఇమ్మాన్యుయేల్ దేవుడు, నన్ను స్వస్థపరిచే దేవుడు, నా జీవితంలో ఇప్పుడు సమాధానం కావాలంటే నేను ఇమ్మాన్యుయేల్ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. నన్ను ఎవరు చూస్తున్నారా, ఎవరు చూస్తలేరా ఏమనుకోలేదు. వెళ్ళిపోయి ఆయన వస్త్రపు చెంగుని ముట్టింది. ఎవరు నా వస్త్రాన్ని ముట్టింది? ఎవరు నన్ను ముట్టుకుందంటే శిష్యులు అంటున్నారు. ఇంతమంది జన సమూహం, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 కాదు, 1000 కాదు, జన సమూహము మీద పడుతుంటే ఎవరంటే ఎలా చెప్పాలి యేసయ్య? శిష్యులకు తెలియదు. మీరు అనుకుంటున్నారు ఇంత బాధపడుతుంటే ఇంతమందిలో నా బాధ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసా? తెలీదు. తప్పండి అది. ప్రతి ఒక్కరి బాధ ఆయనకి తెలుసు. ఆయన చూచుచున్న దేవుడు. హల్లెలూయా. ఆమె అనుకుంది ఇంత జనసమూహంలో ముడితే నేను స్వస్థత కావాలి, నేను వెళ్ళిపోతాను అనుకుంది. వెనక్కి తిరిగి ఎవరు నా వస్త్రాన్ని ముట్టింది? అప్పుడు అనుకున్నాను, అంత జనసమూహంలో అంతమంది ఉంటే దేవుడు నేను ముడితే నన్నే ఎవరు ముట్టారు? తను అనుకుంది ఇంత జనసమూహంలో నన్ను ఎవరు చూస్తారు అనుకుంది. కానీ వెనక్కి తిరిగి నా వస్త్రాన్ని ఎవరు ముట్టారంటే తను ఆ యొక్క స్వస్థత ఏమో, కానీ యేసయ్యని బట్టి చాలా సంతోషించి ఉంటుంది. ఇంత జనసమూహంలో నన్ను గుర్తుపట్టి నేను ముట్టానని నా యేసయ్య నా కోసం వెనక్కి తిరిగి అప్పుడు గజగజ వణుకుతూ, ప్రభువా నేనే ముట్టాను తండ్రి, నేనే ముట్టాను నాయన అని వెళ్ళింది. ఎంత ప్రేమ అండి! తను ఒక స్వస్థతను కాదు, కానీ యేసయ్య ప్రేమను బట్టి ఆనందించుంటుంది. ఆ యేసయ్య ప్రేమను బట్టి నిన్ను ప్రేమించే ఇమ్మాన్యుయేల్ నీకు ఉన్నాడని ప్రతి ఒక్కరికి వెళ్ళిపోయి చెప్పుంటుంది. స్వస్థత పొందింది. వెంటనే యేసుక్రీస్తు వారు తను అనుకుంది నన్ను ఎవరు చూస్తారని. ఎవ్వరు చూస్తారనుకోక బిడ్డ, నీకోసము నేనున్నాను, నీకు తోడుగా ఉన్నాను. ఇన్ని రోజులు నీకు తోడు ఎవ్వరు రాలేదేమో, జీవితాంతం తోడుండే ఇమ్మాన్యుయేల్ని నేనున్నాను. ఇంకా నువ్వు భయపడకు, సమాధానముతో వెళ్ళు. తన జీవితానికి ఏమొచ్చింది? సమాధానం వచ్చింది. తనను చూసి ఆశ్చర్యపోయే వాళ్ళు ఉన్నారు. ఆశ్చర్యకరుడు, నిత్యము నీతో ఉంటాను, సమాధానం వచ్చేసింది. తనకి మంచి ఆలోచన కూడా వచ్చింది, నేను యేసయ్య వస్త్రపు చెంగుని ముట్టాలి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదండి! ఈ సాయంకాల సమయంలో ఇమ్మాన్యుయేల్ దేవుడు మనకున్నాడు. అలాంటి దేవుడు, నిత్యము నీతో నిలిచి ఉండే దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు, స్వస్థతనిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేశారు, కానీ ఆశ్చర్య కార్యాలు అనుభవిస్తే ఆ ప్రేమని తట్టుకోక ఎవ్వరూ ఉండలేరు. మరి మన మధ్యలో పల్లవి ముందుకు వస్తే, లలిత సిస్టర్ పల్లవి ఒకసారి ముందుకు రావాలని కోరుచున్నాను. హల్లెలూయా. నేను ఈ వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు నీ ఆశ్చర్య కార్యాలు ఏంటి ప్రభువా, నీ ఆశ్చర్య కార్యాలు నేను ఏమి చేయాలంటే పదే నన్ను ఈ బిడ్డను చూపించారా నన్ను పైకి. ఎంత చక్కగా ఉంది. లాస్ట్ ఇయర్ డిసెంబరు ఈ అమ్మాయి హాస్పిటల్లో ఉంది. హల్లెలూయా. నా దేవుడు ఆశ్చర్యకరుడు అనడానికి నేను లలితకి ఏం చెప్పానంటే, ఈరోజు నువ్వు పల్లవిని తీసుకురావాలి.
ఆశ్చర్యకరుడు. లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి ఈ అమ్మాయి హాస్పిటల్లో ఉంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, ఎగ్జామ్స్ అయిపోయింది. సడన్గా తలపోటు వస్తుంది అంటే మామూలుగా తీసుకెళ్తున్నారు, మెడిసిన్స్ ఇస్తున్నారు, అప్పటికప్పుడు తగ్గిపోతుంది. క్రిస్మస్ టైం వచ్చింది. ఒకరోజు సడన్గా ఏడ్చుకుంటూ చెప్పింది, ఎందుకన్నా మంచిది స్కాన్ చేద్దామని స్కాన్ చేస్తే బ్రెయిన్లో పెద్ద నిమ్మకాయ అంతా ట్యూమర్ ఉంది. ఎంత బాధ! అందరం షాక్. ఏంటి మేమే ఇంత షాక్ అయితే తల్లిదండ్రులకి ఇంకెంత షాక్ ఉంటుందండి. ఇదేంటి ప్రభా, ఇదేంటి అనేసి అందరమని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, అది తెలవడము, వెంటనే అడ్మిట్ చేసుకోవడం, రేపు ఆపరేషన్ అని చెప్పేశారు. నాకు ఒక్కసారి ఆశ్చర్యం వేసింది. సరే, మా కుటుంబ సభ్యులు, మా వదిన 7వ తారీఖు, ఇదే తారీఖు అంట. చూడండి, అనుకోకుండా ఈ డేటే 18, నాకు డేట్ కూడా గుర్తులేదు, కానీ నాకు పదే ఏం చెప్తుందంటే, పల్లవిని నిలబెట్టి సాక్ష్యం చెప్పు. కానీ ఆ రోజు బాధ అనిపించింది. నా కుటుంబ సభ్యులందరం, సంఘం అందరం ప్రార్థన చేశాము. నా కుటుంబంగా నేను, మా నిర్మల సిస్టర్, ఆని గ్రేస్, ప్రసన్న సిస్టర్ అందరం హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి సడన్గా తన హెయిర్ అంతా తీసేస్తుంది. నేను ఒక్కసారి షాక్. ఇంత పొడవు జుట్టు, సడన్గా హెయిర్ చూసేటప్పటికి చాలా బాధ అనిపించింది. నాకే ఇంత బాధ అనిపిస్తే కన్న తల్లికి ఎంత బాధ ఉంటుంది. నా కూతురు వయస్సు ఇంటర్మీడియట్, తల్లి పిల్ల బాధపడుతుందని తను మా దగ్గర కన్నీటిని ఆపుకుంటూ ఏం కాదు నాన్న, తగ్గిపోతుంది, ఏం కాదు, ఒక పాస్టర్మ గారు వచ్చారు కదా అని ప్రేయర్ చేయించి గుమ్మము దాటేటప్పటికి వచ్చేసింది. లలిత గట్టిగా పట్టేసుకుంది. అమ్మగారు, చిన్నప్పటి నుండి నా కూతురికి ఏ ఒక్క బాధ తెలియకుండా పెంచాను, ఏంటి అమ్మగారు ఇలాగా అని నన్ను పట్టేసుకొని ఏడ్చేస్తే ఒక తల్లిగా నేను చాలా బాధపడ్డాను. ఏం కాదు, దేవుడు మేలు చేస్తాడు, మనం కూడా బలహీనం అవ్వద్దు అని చెప్పి మేము తర్వాత ఇంటికి వచ్చిన నెమ్మది లేదు. అలాగ తిరుగుతాయి. ఆపరేషన్ అన్నారు, ఆపరేషన్ చేశారు. తెల్లారి ఎలాగుందంటే ఆపరేషన్ అయ్యిందని తెలిసింది. ఆపరేషన్ చేసే ముందు డాక్టర్స్ సైన్ తీసుకున్నారంట. ఆపరేషన్ చేసేటప్పుడు కాలు చేయి పడిపోవచ్చు, కళ్ళు పోవచ్చు, ఎందుకంటే బ్రెయిన్కి సంబంధించింది కాబట్టి తీసుకున్నారు. పోనీలే ప్రభు, వాళ్ళు తీసుకుండొచ్చు, కానీ నా దేవుడు ఎవరు? ఆశ్చర్యకరుడు. హల్లెలూయా! ఆ నమ్మకంతో ప్రార్థన చేస్తాం మేమందరం. అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ స్కాన్ చేయాలన్నారు. మళ్ళీ స్కాన్ చేస్తే ఆపరేషన్ చేస్తున్నప్పుడు కొంచెం బ్లీడింగ్ అయింది, అది అందులో ఉండిపోయింది కాబట్టి అది తీసేయాలి, కాబట్టి నెక్స్ట్ డే మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు. ఎంత బాధ అది! అసలే ఈ ఆపరేషన్కే బాధపడుతున్నామంటే మరలా చేశారు. లలితని చూస్తే పిచ్చి దానిలాగా ఉంది. ఆ రోజు ఏం మాట్లాడుతుందో తెలియదు, పిచ్చి చూపులు, ఎలాగో ఉంది. నాకు చాలా బాధ అనిపించింది. మళ్ళీ ఆపరేషన్ చేశారు. చేస్తా స్కాన్ చేస్తున్నారు, చూస్తున్నారు. అన్నీ అయిపోయి నెమ్మదిగా అయిపోయింది. పిల్ల కొన్ని రోజులు ఇంటికి వెళ్ళి పాస్టర్ గారిని నేను ప్రేయర్ చేసి అంతా అయిపోయి రోజుకి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. హాస్పిటల్కి వెళ్ళింది, అవి చేయించుకుంది. అవి చేయించుకుంటే హెయిర్ సరిగ్గా రాదంట, హెయిర్ అంతా ఊడిపోతుంది. అవి చేయించుకున్నప్పుడు బిడ్డ ఎన్నో వామిటింగ్స్, ఎంతో బాధ. అసలు భరించే వాళ్ళకే తెలుస్తుంది, అందులోకి పెద్దవాళ్ళు అయితే బాధ, కానీ ఎవరి బిడ్డ, చిన్న బిడ్డ ఎంత బాధపడి ఉంటుంది అది తనకి తెలుసు, దేవుడికి తెలుసు. కాబట్టి అలాగ కవర్ అవుతా కాలు చెయ్యి చక్కగా నడిచేస్తుంది. డాక్టర్స్ ఏమన్నారు? కాలు చెయ్యి పనిచేయదు. చక్కగా చూస్తుంది. డాక్టర్స్ ఏమన్నారు? చూపు పోతుంది. బ్రెయిన్ ఉంది కాబట్టి, బ్రెయిన్కి సంబంధించింది కాబట్టి బిడ్డ చదవడానికి ఇంకా వీలు లేదని చెప్పారు. మొన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. మన దేవుడు ఎవరండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యము నీతో ఉంటా బిడ్డ, నువ్వు బాధపడొద్దు. ఆపరేషన్ అయిపోయింది. మొన్న వెళ్ళి లలిత ఎవరి ఇంటికి వెళ్ళి చూపిస్తే హెయిర్ ఇంత బాగా వచ్చేసింది, ఇట్లా ఎవరికి ఉండదు, నా దిష్టే
తగిలేలాగుంది మీ పాప కంటే. ఎవరి దిష్టి నా బిడ్డకి తగలదు, యేసయ్యే నా బిడ్డకి తోడని దిష్టి తీయలేదు కానీ సిలువ గుర్తేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడొక తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి. ఎందుకంటే పోయిన సంవత్సరము క్రిస్మస్కి తనకి లేదు. పోయిన సంవత్సరం ఏమవుతుందో డాక్టర్స్ చెప్పిన రిపోర్ట్స్ని దేవుడు తారుమారు చేశాడు. ఇమ్మాన్యుయల్, నేను మీకు తోడుగా ఉన్నాను, నీ బిడ్డకి ఏం కాదు. ఈరోజు సజీవంగా ఈ యొక్క క్రిస్మస్లో పాల్గొని ఆ కుటుంబం అంతా సంతోషించి, దేవుడు ఎన్నిసార్లు లలితని మరి బాప్తీసం తీసుకుంటే కొంచెం టైం ఉందమ్మా, కొంచెం కుమార్తెకి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి వెంటనే బాప్తీసం తీసుకుంది. హల్లెలూయా. తనను చూసి వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిన, ఇంకొక అక్క, అందరూ మొత్తం 5 తీసుకున్నారు. ఇప్పుడు మొన్నటి నుండి అంటుంది ఆ పాప, డిసెంబర్ మంత్ రాగానే అమ్మ నేను ఈ నెలలో బాప్తీసం తీసుకుంటే ఒకటి తొందర పెట్టేస్తుందంట. ఎందుకు? పోయిన సంవత్సరం నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ సంవత్సరం దేవుడు నన్ను ఎలాగ నిలబెట్టాడు, ఆ ఇమ్మాన్యుయేల్ గురించి, ఆ ఇమ్మాన్యుయేల్ ప్రభువు రక్షకుడని నా మనసులో విశ్వసిస్తానని బాప్తీసం తీసుకుంటా ఉంటుంది. ఈ మంత్లో వాళ్ళ నాన్నగారు మొన్న సెమీ క్రిస్మస్కి వచ్చి, అమ్మ కళ్ళంట నీళ్ళు తెచ్చుకొని పోయిన సంవత్సరం మేము లేము, ఇవాళ కుటుంబంగా మీ సన్నిధిలో, దేవుడి సన్నిధిలో ఉన్నామన్నారు. ఇలాంటి ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడిని ఇంకెవరైనా ఈ యొక్క సన్నిధానంలో నేను నిజమైన ఇమ్మాన్యుయేల్ని, నిజమైన రక్షకుణ్ణి, యేసుక్రీస్తు వారిని నిజ రక్షకుడిగా ఎవరైనా ఒప్పుకోకపోతే ఈ సాయంకాల సమయంన దయచేసి ఆయనే ప్రభువు దేవుడని మీ మనసులో విశ్వసించి నోటితో ఒప్పుకొని ఆయన రక్షణలోకి నడిపించాలని పేరున దీవిస్తున్నాను. ఇలాంటి సజీవంగా నిలువబెట్టిన దేవుణ్ణి మనం ఒకసారి, బిడ్డ సజీవంగా ఉంది, తల్లి సంతోషంగా ఉంది, మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసింది, త్వరలో రక్షణ తీసుకుంటుంది. ఇలాంటి కార్యం, ఇలాంటి ఆశ్చర్యకార్యం చేసిన యేసేకి ఒకసారి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఓకే నాన్న, గాడ్ బ్లెస్. కూర్చో. ఇలాంటి నాకు పదే చూపించింది ఈ సాక్ష్యం ఆశ్చర్యకరుడు. కాబట్టి ఇలాంటి గొప్ప సాక్ష్యం కలిగి ఉన్న లలిత లాంటి జీవితాలు ఇంకెన్నో ఉండొచ్చు. యేసుక్రీస్తు వారిని ఒప్పుకోకపోతే ఈ సాయంకాలం మీ మనసులో విశ్వసించి నమ్మి త్వరలో మేము బాప్తీసం తీసుకుంటానంటే తీసుకోవచ్చు. కాబట్టి అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము ధన్యులం. ఇమ్మాన్యుయేలు మనకి తోడుగా ఉన్నాడు. మనకి జీవితాంతం తోడుగా ఉండే దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం చాలా ధన్యులం. ఆయన వచ్చిందే మరణించడానికి. మనకు సంతోషాన్ని ఇచ్చారు, సమాధానాన్ని ఇచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు, సమస్తాన్ని ఇచ్చిన ఆ దేవుణ్ణి మనము ఎంతగా స్తుతించినా, ఎంతగా ఆరాధించినా తక్కువే. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్, క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధించడం. ఆయనను ఆరాధించడమే మన పని. ఇంకా నువ్వేమి చేయనవసరం, అన్ని సమస్తము ఆయనే చేసిన అలాంటి గొప్ప దేవుణ్ణి, అలాంటి కరుణా సంపన్ని మనం కలిగి ఉన్నాము. చాలా చాలా ధన్యులం. మొన్నటి 10వ తారీఖున మేడ్చల్ ప్రాంతంలోకి వెళ్ళి క్రిస్మస్ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం అంట మేడ్చల్లో ఉమెన్స్ క్రిస్మస్ చేయడం. ఆ రోజు రక్షకుడు నీకోసం పుట్టి ఉన్నాడు అనే మెసేజ్ చెప్పాను. ఈరోజు ఇమ్మాన్యుయేల్, ఆ రోజు వాళ్ళందరూ చాలా సంతోషించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక సాక్ష్యం అండి, మన మధ్యలో హేమలత సిస్టర్ గారు ఉన్నారు. ఇందాక చెప్పారు సిస్టర్ గారు, నేను మర్చిపోయాను. మరి హేమలత సిస్టర్ వాళ్ళ పెద్ద కోడలు లక్ష్మీప్రియ మరి గర్భఫలం ఇచ్చాడు దేవుడు. కానీ గర్భఫలం ఇచ్చినప్పటి నుండి ఏదో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నీ చెప్తా ఉన్నారు. జాగ్రత్తగానే ఉంది. కానీ 7th మంత్ కాలేదు. 7th మంత్ డే 1లో పుట్టింది. 6 months కంప్లీట్ అయినాయి. అయితే లక్ష్మీప్రియకి పిల్లలంటే చాలా ఇష్టం. సిస్టర్ గారు చెప్తున్నారు, నాకు ఎప్పుడు చెప్పి ఎంత ఏడుపంటే సిస్టర్ గారు తనకి చాలా ఇష్టం అమ్మగారు పిల్లలంటే, ఇలాగయ్యింది, ప్రార్థన చేయండి అంటే ఆ టైము లెంట్ డేస్ అనమాట. లెంట్ డేస్ అయితే 40 days తను చెప్పినప్పటి నుండి డైలీ 40 daysలో నేను పల్లవి గురించి తన గురించి డైలీ 40 days ప్రేయర్ చేశాను. ఐసీలో ఎన్ని రోజులు ఉన్నారండి? 57 days ఉన్నారు. ఎన్ని లక్షలు అయ్యాయి. కొంతమంది లక్షలైనా కూడా సరైన ఆరోగ్యము లేదు. బిడ్డ నిజంగా
ఎలా ఉంది అని చెప్తున్నప్పుడు అలాగ ఐసీయూలో 57 days ఉన్న తర్వాత కూడా ప్రభువా నేను ఒకటే నమ్ముచున్నాను, బిడ్డని సజీవంగా ఇంటికి తీసుకొస్తారు, ఒకరోజు ఈ యొక్క చర్చ్లో మీ యొక్క సాక్షిగా నిలబెడతారని నేను 40 days ప్రేయర్ చేసుకున్నాను. ఆ దినం వచ్చేసింది. హల్లెలూయా హల్లెలూయా. మరి నిజంగా పాప పుట్టి ఇప్పుడు ఎన్ని మంత్స్? 10th month. ఈరోజు తీసుకొస్తాను, నేను సాక్ష్యం చెప్తానని చెప్పారు. మీరేమని చెప్తారా సిస్టర్? చెప్పండి. హ్యాపీ క్రిస్మస్ అందరికీ. స్తోత్రం దేవుడికి. ఈ అవకాశం ఇచ్చిన పాస్టమ్ గారికి వందనాలు. బేబీ 6 months 1 dayలో బేబీ డెలివరీ అయింది. రెయిన్బో హాస్పిటల్ ఇంక్యుబేటర్లో పెట్టారు. అవి లెంట్ డేస్. పాస్టమ్ గారికి చెప్పాను, మాకు బేబీ కావాలి, పాస్టమ్ గారు ప్రేయర్ చేయండి అని. పాస్టమ్ గారు కన్నీటి ప్రేయర్ చేసింది, ఉపవాస ప్రార్థనలో ఉండి ఈరోజు బేబీని ఇక్కడ నిలబెట్టినందుకు దేవుడికి స్తోత్రం చెప్పుకుంటూ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఎంత చక్కగా ఉంది చూడండి పాప. అసలు దేవుడు ఎంత మంచి సాక్ష్యం ఇచ్చాడు కదా. ఎంత భయపడ్డారో ఆ బిడ్డని కొన్ని నెలలు బయటికి తీసుకురాకుండా, మనుషుల మధ్యలోకి తీసుకురాకుండా చాలా జాగ్రత్తగా చూడాలని చెప్పారు. కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తగా చూసినా వాళ్ళు బలంగా ఉండరు, కానీ ఇమ్మాన్యుయల్ దేవుడి బిడ్డకు తోడుగున్నాడు కాబట్టి ఈరోజు ఈ రీతిగా సాక్షిగా నిలువబడింది. మేమైతే ఇన్ని డబ్బులు ఖర్చు అయినాయి అయితే అని ఎవరికి చెప్పలేదు. కాకపోతే అది ఎన్ని డబ్బులు ఖర్చు అయినా కూడా దేవుడి కృప లేనిది మా పాప మాకు ఈరోజు దేవుడే నిలబెట్టాడు మా పాపను. మరి చాలా గొప్ప సాక్ష్యం అండి. ఎన్ని ల్యాక్స్ అయినాయి, ఎన్నో అయినాయి అన్నారు, కానీ మాకు అయినందుకు కాదు. కానీ దేవుడు, ఒక్క నిమిషం ఉండండి, పాస్టర్ గారు ప్రేయర్ చేస్తారు. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రభానాయన తండ్రి, మీ పరిశుద్ధ సన్నిధి కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభానాయన తండ్రి, లక్ష్మీప్రియ పాపని ప్రభానాయన తండ్రి, పాపను బట్టి ప్రార్థిస్తున్నాం. నిజంగా బిడ్డ ప్రభానాయన తండ్రి ప్రీమెచ్యూర్డ్గా 7th monthలోనే ప్రభానాయన తండ్రి బిడ్డ బయటికి వచ్చింది. కానీ డాక్టర్లు చెప్పలేమని చెప్పారు. చాలా రోజులు హాస్పిటల్లో ఉంది. ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నా మేము ప్రార్థిస్తూనే ఉన్నాం. ప్రభానాయన తండ్రి, మనిషి కుమారుడుగా ఈ భూమి మీదకి జీవమునివ్వడానికి వచ్చారు మీరు. ఆ లైఫ్ని బిడ్డ మీదకి విడుదల చేసినప్పుడు బిడ్డ బ్రతికి హాస్పిటల్ నుంచి వచ్చి ఇప్పుడు ఎంతగానో ప్రభానాయన తండ్రి సంతోషంగా ఈ క్రిస్మస్ ఆనందాన్ని కుటుంబం అంతా అనుభవిస్తున్నారంటే దానికి కారణం మీరు ఇచ్చిన జీవము. ప్రభానాయన బిడ్డకి మీరు ఇచ్చిన జీవాన్ని బట్టి వందనాలు. ఆ కుటుంబాన్ని ప్రభానాయన ఆ తల్లిదండ్రులను అదేవిధంగా ప్రభానాయన తండ్రి హేమలత సిస్టర్ గారిని, డాక్టర్ గారిని, వారి కుటుంబం అంతటిని దీవించండి. మరొకసారి బిడ్డని మీ ప్రేమగల, దయగల, కృపగలిగిన, గాయపడిన, నమ్మకం కలిగిన చేతులకు బిడ్డను అప్పగించుకున్నాను. మీ నామములో మీ జీవాన్ని బిడ్డ మీదకి విడుదల చేస్తూ ఉన్నాను నాయన. మీ జీవం బిడ్డకి జీవితాంతము కలుగునుగాక. బిడ్డని ఆశీర్వదించండి. కృప వెంబడి కృప కలుగునుగాక, మహిమ వెంబడి మహిమ కలుగునుగాక. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి, ముఖ్యంగా బిడ్డని మీ ప్రేమగల, మీ గాయపడిన హస్తాలు బిడ్డ మీద ఉంచమని మరొకసారి వేడుకుంటూ కుటుంబాన్ని మీ ప్రేమగల చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఓకేనా? నా గాడ్ బ్లెస్ యూ. ఓకే, మంచిది. మరి తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. మరి నిజంగా ఉమెన్స్ ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం, మగవాళ్ళు ఎంతమంది ఉన్నా సంతోషం ఉండదు. నిజంగానే పాస్టర్ గారు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తే 1 గంట సేపటికే మాకు బోర్ కొడుతుంది. ఇంట్లో లేడీస్ ఉంటేనే సంతోషం, చర్చిలో అయినా ఇంట్లో అయినా ఎక్కడున్నా ఉమెన్స్ ఉంటేనే సంతోషం, ఆనందం. నిజంగా ఎంత మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీ పాస్టర్ గారు నిద్రపోతలేదు వారం రోజుల నుంచి. మా ఉమెన్స్ క్రిస్మస్ అనుకుంటా. అందుకని నిజంగా పాస్టర్ గారు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది, మీరు బాగుండాలని మీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటుంది. మంచి పాస్టర్ గారిని మీకు ఇచ్చాడు దేవుడు, అలాగే నాకు మంచి భార్యని ఇచ్చాడు. చేపలు కొట్టండి. మంచిది. ఇంత మంచి మరి సంఘాన్ని నిజంగా నాకు ఇచ్చినందుకు వందనాలు. ముఖ్యంగా చిన్న మాట చెప్పాలి. లలిత జీవితంలో ఎలాగ చేశారో అందరి విషయంలో అలాగే చేశారు. కానీ నాకు తోడుగా ఉండి లలిత సిస్టర్, లక్ష్మీ సిస్టర్, మరి నాగమణి సిస్టర్, మరి వీరలక్ష్మి సిస్టర్, మణి సిస్టర్, వీళ్ళందరూ
నాకు తోడుగా ఉండి నన్ను అన్ని విధాలు ప్రోత్సహిస్తూ ఇలాగా సంతోషంగా ఉంచినందుకు వాళ్ళకు కూడా వందనాలు తెలియజేస్తాను. మరి ఇప్పుడు కేక్ కటింగ్ చేసుకుందాము. కేక్ కటింగ్కి మన మధ్యలో మరి షారోన్ సిస్టర్ ముందుకు వచ్చి కేక్ నిమిత్తము ప్రేయర్ చేస్తారు. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభా, నీ పరిశుద్ధమైన పాదములకి స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఇంత మంచి భాగ్యంను మాకు ఇచ్చి నాయన మంచి సమాచారము, మంచి సువర్తమానమును ప్రభా మేము వినటానికి మాకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, నువ్వు నిత్యుడగు తండ్రివి, ఆలోచనకర్తవి తండ్రి, బలమైన దేవుడు ప్రభా. అయ్యా మమ్మల్ని ఇమాన్యుయేల్ దేవుడు మాకు తోడుగా ఉన్నాడని ప్రభా నీ వాక్యం ద్వారాను అయ్యా ఇక్కడ ఇద్దరి సాక్ష్యాల ద్వారా ప్రభా అయ్యా నీవు చేసిన గొప్ప కార్యాలు, ఆలోచనకర్తవు, ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడవని తండ్రి మేము నిజముగా చూసి మా కనులతో చూడటానికి, వినటానికి మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలు. ఇంకా ప్రభా మేము ఇంకెక్కడైనా తండ్రి మా విశ్వాస జీవితంలో ప్రభా మరి ఇంకా సందేహిస్తూ నాయన మరి మేము ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉంటుంటే దేవా, ఈ దినము మేము విన్న వాక్యమును ప్రభా ఇమాన్యుయేల్ దేవుడు మాకు తోడుగా ఉన్నాడని, ఎన్ని సమస్యలు నన్ను ప్రభా వాటన్నిటినీ తండ్రి నీకు మాత్రమే మేము అప్పచెప్పి ప్రభా మేము నిశ్చింతగా తండ్రి నిరీక్షణ కలిగిన వారమై ప్రభా ముందుకు వెళ్ళే కృపను మాకు దయచేస్తారని నమ్ముచూ విశ్వసిస్తూ మరి ఒకసారి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మేము ఈ సంతోష సందర్భంలో ప్రభా మరి మేము ఈ కేక్ కట్ చేస్తుండగా ప్రభా మరి మీరే మాకు సహాయం చేయండి. మేము సంతోషంగా ప్రభా మరి నీ యొక్క దినాన్ని ప్రభా మరి మేము ఘనంగా సెలబ్రేట్ చేస్తూ ఈ కేక్ కట్ చేస్తుండగా మాకు తోడుగా ఉండమని, మా సంతోషంను మాకు ఇచ్చినందుకు మీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సిన్న సత్రంలా సిని సిని సేతులతో, సిన్న సత్రంలా సిని సిని సేతులతో చూడ సక్కని సిన్నోడమ్మా, చూడ సక్కని సిన్నోడమ్మా, చూడ సక్కని సిన్నోడమ్మా, చూడ సక్కని సిన్నోడమ్మా. సిన్న సత్రంలా సిని సిని కళ్ళతో, సిన్న సత్రంలా సిని సిని కళ్ళతో నిన్నే చూస్తున్నాడమ్మా, నిన్నే చూస్తున్నాడమ్మా, నిన్నే చూస్తున్నాడమ్మా, నిన్నే చూస్తున్నాడమ్మా. మరియమ్మ తనయుడు ఈ లోక రక్షకుడు, పాపాలు క్షమింప ఏతించినాడు, పాపాలు క్షమింప ఏతించినాడు. మరియమ్మ తనయుడు ఈ లోక రక్షకుడు, పాపాలు క్షమింప ఏతించినాడు, పాపాలు క్షమింప ఏతించినాడు. సంబరం సంబరం ఊళ్ళో సంబరం, సంబరం సంబరం పట్నంలో సంబరం, సంబరం సంబరం ఊళ్ళో సంబరం, సంబరం సంబరం పట్నంలో సంబరం.